అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఎలా ఉన్నారు అందరూ కూడాను? హిస్టరీ అనేది ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు కదా! ఈరోజు మనం ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 6 చాప్టర్ 5 హిస్టరీలో కింగ్డమ్స్, కింగ్స్ అండ్ ఎర్లీ రిపబ్లిక్ అనే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇది మనకు అర్థం కావాలంటే ఇప్పటి వరకు ఏం జరుగుతూ వచ్చింది అనేది క్రానలాజికల్‌గా చూద్దాం. ఫస్ట్ ఈ ఎర్లీ మ్యాన్ గురించి చెప్పుకున్నాం. ఈ ఎర్లీ మ్యాన్ అంటే ఆది మానవుడు కదా! ఇక్కడ ఈ ఎర్లీ మ్యాన్ సంగతి అంతా కూడా చూస్తే మేజర్‌గా కూడాను హంటింగు, గ్యాదరింగు, ఫుడ్ గ్యాదరింగ్ ఇవే వీటి పనులు. ఇలా ఉండే మనుషులు కాస్త మెల్లగా మనం హంటింగ్, గ్యాదరింగ్ నుండి ఏమైందంటే ఒక సెటిల్ లైఫ్‌కి వచ్చామనుకుని నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే సెటిల్ లైఫ్‌కి వచ్చిందో ఈ సిచ్యువేషన్ ఏమైంది, అగ్రికల్చర్ స్టార్ట్ చేసుకున్నారు ఒక ప్లేస్‌లో. జంతువులు పెంచుకున్నారు అండ్ వీధిలో ఉన్న పళ్ళు, ఫలాలు అడవుల్లోకి వెళ్ళి తెచ్చుకోవడం అండ్ హంటింగ్ చేసుకోవడం, అగ్రికల్చర్ చేసుకోవడం ఇలా సెటిల్డ్ అయ్యింది. వన్స్ ఇలాంటి సెటిల్ లైఫ్కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకున్నామంటే ఈ సెటిల్ లైఫ్ అలా కంటిన్యూ అయ్యేటప్పటికి కొన్ని రోజులకి సిటీస్గా మారిపోయాయి. సో ఆ సిటీస్లో వన్ ఆఫ్ ది సిటీగా మనం చెప్పుకున్న పేరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ ఈ ఇండస్ రివర్ ఉంది కదా, ఈ ఇండస్ రివర్ ఉండే చోట్లోన ఒక పెద్ద సివిలైజేషనే వెలిసింది. సో ఇక్కడ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సుమారు ఒక 2000 సంవత్సరాలు ఇక్కడ జనాలు అనేవాళ్ళు మంచి సిటీ లైఫ్గా ఉండడం, మారడం, ట్రావెలింగు, ట్రేడింగు అన్నీ ఇక్కడంతా చూసాం. ఈవెన్ సిటీ లైఫ్లో అయితే వాళ్ళ డ్రైనేజెస్ ఎలా ఉండేవి అనేది కూడా చూసాం. ఒక సుమారు 2000 సంవత్సరాలు ఇక్కడ ప్రజలు జీవించారు, మంచి సిటీ లైఫ్ కూడా. ఒక 3300 నుండి ఒక 1900 ఇయర్ వరకు కూడా. ఈ ఇయర్స్ మధ్యలోన ఇక్కడ వచ్చింది. కానీ సడన్గా ఏమైందో తెలియదు కానీ సమ్ ప్రకృతి విపత్తుల వల్ల లేకపోతే ఏం జరిగిందో వాళ్ళకి ఏమైనా డిసీజెస్ వచ్చాయి, ఏమయ్యాయో తెలియదు కానీ ఇక్కడైతే ఈ సివిలైజేషన్ అయితే మిస్ అయిపోయిన తర్వాత సడన్గా ఇక్కడ ఆ ఆచూకి కూడా కనిపించలేదు. మామూలుగా మీ నాన్న తర్వాత నీ కొడుకు తర్వాత నీ మనవాళ్ళు ఇలా సీక్వెన్స్ రావాలి కదా. సడన్గా లింక్ కట్ అయిపోయినట్టు మీ ఫ్యామిలీ ఏమైపోతుందో తెలియదు, డిసపియర్ అయిపోతే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది సిచ్యువేషన్. అలా కొంతకాలం అయిన తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో గంగా, యమున ఈ రివర్స్ ట్రావెల్ చేసే ప్లేసెస్లోన ఒక డిఫరెంట్ సివిలైజేషన్ వెలిసింది. దీనికే మనం పెట్టుకున్న పేరు ఏంటంటే వేదిక్. సో వేదిక్ పీరియడ్ అని పేరు పెట్టుకొని ఈ వేదిక్ పీరియడ్లోనే ఋగ్వేద అని ఒక టైం చూసుకున్నాము లాస్ట్ లెసన్. అండ్ ఈ లెసన్లో అనమాట లేటర్ వేద పీరియడ్ అనేది చూస్తాం. లేటర్ వేదిక్ పీరియడ్ అంటే అధర్వణ వేద, సామ వేద, యజుర్వేద ఈ వేదాలు ఎప్పుడైతే పుట్టాయో ఆ టైంలో ఉన్న టైంని మనం మాట్లాడుతున్నాం. అంటే టైం లైన్ మీకు పక్కాగా చెప్పాలి అని అంటే 1500 ఇయర్ నుండి సుమారు ఒక 600 ఇయర్ వరకు కూడాను 1500 నుండి 600 ఇయర్ మధ్య వరకు కూడా ఏం జరుగుంటుంది అనుకుని ఎలా డెవలప్ అవుతూ వచ్చింది అనేది మనం నేర్చుకుంటాం. అంటే చూడండి ఇక్కడ 1900 వరకు మనకి హిస్టరీ మిగిలిన 400 ఇయర్స్ ఏం జరిగిందో తెలియదు సిచ్యువేషన్ అది. సో ఇక నుంచి మన ఇండియన్ హిస్టరీని మనం ఎలా నేర్చుకుంటామంటే దీని నుండి ఈ యొక్క వేదిక్ పీరియడ్ నుండి స్టార్ట్ చేసి మనకి క్లియర్గా లాస్ట్గా బ్రిటిషర్స్ రావడము, మన ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం అంతా కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం మిస్ అయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ వేదిక్ పీరియడ్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మెల్లమెల్లగా చిన్న చిన్న జనపదాలు ఉంటాయని, ఈ జనపదాల్లో 16 పెద్ద మహాజనపదాలు ఉంటాయని, ఆ మహాజనపదాల్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కింగ్డమ్గా ఎదిగింది మగధ అనుకుని ఇలా నేర్చుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇక్కడ నీట్గా రాస్తానంట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ పీరియడ్, మహాజనపద, మగధ ఇదంతా కూడాను. సో ఈ వేదిక్ పీరియడ్ ఉంటే లాస్ట్ చాప్టర్లో ఏదైతే ఫ్లో చార్ట్ వేసినా అదే ఫ్లో చార్ట్ ఇక్కడ కూడా వేస్తా. ఈ వేదిక్ పీరియడ్ని ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్గా మనం చెప్పుకుంటాం. ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకు ఋగ్వేద చాలా ప్రామినెంట్గా ఉంటే లేటర్ వేదిక్ పీరియడ్లో సామవేద, యజుర్వేద అండ్ లాస్ట్గా అధర్వణ వేద ఈ 3 వేదాలు కూడా ఈ టైంలోనే పుట్టాయి అనుకుని మనం నేర్చుకున్నాం. సో దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది ఈ రెండింటికి మధ్య అంటే సుమారుగా ఈ రెండింటికి మధ్య మనకి 1000 ఇయర్స్ 1000 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. సో ఈ 1000 ఇయర్స్లో మేజర్గా జరిగిన పెద్ద చేంజ్ ఏంటంటే ఒకటే ఐరన్ యొక్క డిస్కవరీ జరిగింది. ఈ ఐరన్ డిస్కవరీ జరగడము, నెక్స్ట్ వేరే రకాల వేదాలు కూడా పుట్టడము, ఈ రెండు కూడా పెద్ద చేంజ్ అనమాట. సో లాస్ట్ చాప్టర్లో ఈ చాప్టర్ 4లో మీరు ఏం నేర్చుకున్నారో సింపుల్గా చెప్పాలంటే ఋగ్వేద టైంలో జనాలు ట్రైబల్స్గా ఉండేవాళ్ళు. అంటే పీపుల్ కదా, వీళ్ళు ట్రైబల్స్గా ఉండేవాళ్ళు. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి జస్ట్ షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు అనుకుని నేర్చుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఏమైంది తెలుసా, మెయిన్గా కూడాను ఇక్కడ జనపదాలు క్రియేట్ అయ్యాయి. జనపద అంటే జనాలందరూ కూడా ఒక ప్లేస్లో సెటిల్ అవ్వడం, ఒక ఫిక్స్డ్ ప్లేస్లో ఉండడం, దాన్ని జనపద అంటారు. సో ఈ రకంగా తిరిగే పీపుల్ కాస్త జనాలు ఇప్పుడు పదాలుగా మారారు. దట్ మీన్స్ జనపద ఒక ప్లేస్లో ఫిక్స్ అవ్వడం, ఒక ప్లేస్లో నివసించే టైప్గా మారాడు అనమాట. సో ఇది సిచ్యువేషన్. అయితే ఇక్కడ మనకు రాజా అనే కాన్సెప్ట్ ఉంది ఎర్లీ వేదిక్ పీరియడ్లో.
సో ఈ రాజా అన్నప్పుడు ఈయన జస్ట్ మామూలు హెడ్గా ఉంటాడు తప్ప పెద్దగా ఏం లేడు. అంటే ఈ రాజా అనేవాడు సింపుల్గా ఏంటి, జన అనేవాళ్ళు చూజ్ చేస్తారు. సో చూజన్ బై జన, జస్ట్ ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వాడే ఇక్కడ రాజాగా ఉంటాడు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా, ఒక మనిషి ఎవడైతే మెన్ ఉన్నాడు చూసారా, ఆ మెన్ అనేవాడు జనపదాల్లోన సాక్రిఫైసెస్ చేస్తే, ఎవరైతే సాక్రిఫైస్లు చేస్తారో వాడు మాత్రమే ఇక్కడ ఏమవుతాడంటే రాజా అవుతాడు. మెయిన్గా కూడాను రాజా ఆఫ్ జనపద. సో ఇక్కడ మీకు మేజర్గా పెద్ద చేంజ్ ఏం కనిపించింది అంటే ఐరన్ చేంజ్ ఒకటి కనిపించింది. ఐరన్ ఎందువల్ల లాభాలు అనేవి లాస్ట్ లెసన్లో చెప్పాను. ఎందుకంటే భూమిని చక్కగా దున్నొచ్చు. నెక్స్ట్ వాళ్ళ చేతిలో ఈ ఐరన్తో చేసిన టూల్స్ ఉంటాయి కాబట్టి అడవిని బాగా కట్ చేసుకుని పెద్ద ప్లేస్లో అగ్రికల్చర్ చేయొచ్చు. దాంతో పాటుగా ఎవరి చేతిలో అయితే ఐరన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు వెపన్స్ చేసుకోవచ్చు. వెపన్స్ చేసుకుంటే పక్క రాజ్యాల మీదకి యుద్ధాలకు వెళ్ళొచ్చు. సో దట్ వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఇవన్నీ లాభాలు కూడా ఐరన్ వల్ల వచ్చాయి. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ చాప్టర్ 5లో మీరు ఏం తెలుసుకోబోతున్నారు క్లియర్గా కూడాను. ఇక్కడ చాప్టర్ 5లో మెన్ అనేవాడు ఎవడైతే సాక్రిఫైస్లు చేస్తారో వాడు మాత్రమే జనపద కింగ్ అవుతాడు అనుకుని ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ సాక్రిఫైస్ ఏంటి అనేది మీకు బిగ్గెస్ట్ డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్తా కాన్సెప్ట్ అండి. ఇక్కడ సాక్రిఫైస్లు అంటే యాగాలు, యజ్ఞయాగాలు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వమేధ యాగ అనుకుని ఒక యాగ ఉంది, అశ్వమేధ యాగ. సో ఈ అశ్వమేధ యాగ అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తా. ఎవడైతే అశ్వ అంటే హార్స్ అనమాట, హార్స్ని ఎవడైతే సాక్రిఫైస్ చేస్తాడో వాడే ఇక్కడ రాజు అవుతాడు. సో ఇక్కడ సాక్రిఫైస్ అంటే ఏంటి అనేది మీకు పెద్ద డౌట్ రావచ్చు. సాక్రిఫైస్ అంటే ఒకరికి త్యాగం చేసాడు అని కాదు, దాన్ని బలివ్వడం. ఎవడైతే బలిస్తారో ఆయన అన్నట్టు రాజు అవుతాడు. గుర్రాన్ని బలివ్వడం ఎంతసేపు, ఒక గుర్రాన్ని కొని వచ్చి బలిచ్చేస్తే చాలు కదా అని మీకు ఫీలింగ్ వస్తుందా? అంత సీన్ ఏమీ లేదు. ఇక్కడ ఎవడైతే మనిషి ఉన్నాడో వాడు గుర్రాన్ని బలివ్వడం అంటే ఏంటి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చిన్న జనాకి ఒక రాజా, నువ్వు ఒక చిన్న తెగకి రాజా, నువ్వేం చేస్తున్నావు, ఒక యాగం చేస్తున్నావు. ఆ యాగంలో ఏం చేస్తావంటే స్టార్టింగ్ ఫస్ట్ రోజు అనమాట ఒక మంచి సాలిడ్గా ఉన్న గుర్రాన్ని తీసుకుని వస్తాం. నీ గుర్రాన్ని బాగా క్లీన్ చేసి దానికి మంచిగా మంత్రాలన్నీ చదివి దాన్ని నార్త్ డైరెక్షన్కి పంపిస్తాం. ఈ నార్త్ డైరెక్షన్కి పంపించేటప్పుడు ఆ గుర్రంతో పాటుగా నీ సైన్యాధిపతి, నీ రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది సైనికులు అండ్ కొన్నిసార్లు నువ్వు కూడా వెళ్తూ ఉంటావు. ఇలా నువ్వు యజ్ఞం చేస్తుంటే ఈ గుర్రం అనమాట నార్త్ సైడ్కి నువ్వు విడిచిపెట్టేస్తే అది తిరుగుతూ ఉంటుంది. నీ దాంతోపాటు సైన్యము దాని తర్వాత సేనాధిపతులు వీళ్ళు వెళ్తుంటారు. సో వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు తెలుసా, ఈ గుర్రం ఇప్పుడు ఏ నేలపైన అడుగు పెడితే ఆ నేల ఇప్పుడు ఈ రాజుది. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఆ గుర్రం మీ ఊరికి వస్తే ఆ ఊరు అనేది ఇప్పుడు ఈ రాజు చేతికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజ్యంలో ఉన్న గుర్రము పొరపాటున పక్క రాజ్యంకి వెళ్ళిపోయింది. ఇలా ఈ గుర్రం దాటుకుంటూ పక్క రాజ్యంకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పక్క రాజ్యం ఎవరిది? ఈడిదే. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక రాజా ఉంటాడు కదా, ఆ రాజా కానీ ఒప్పుకోకపోయాడు అనుకో ఇక్కడ జరిగేది ఏంటంటే వార్ జరుగుతుంది. సో ఈ వీళ్ళతో వెళ్ళిన సైన్యాధిపతులు నెక్స్ట్ వీళ్ళు సైన్యం యుద్ధం చేస్తారు, యుద్ధం చేసి గెలుచుకుంటుంది అనమాట. ఒకళ్ళు ఓడిపోయిందనుకో ఆ గుర్రం వాళ్ళు ఉంచేసుకుంటారు. ఓకే, ఓడిపోయిందనుకో వీడికి ఒక రాజ్యం దొరుకుతుంది. ఇలా అనమాట యుద్ధాలు చేయడమే పని ఈ అశ్వమేధ యాగం. ఇక్కడ ఏం కనిపిస్తుంది క్లియర్గా, ఒక రాజు నేను గొప్పోడిని, నేను చాలా సుపీరియరు అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, నాకు యుద్ధాలంటే భయం లేదు, ఏ రాజ్యం మీద నా గుర్రం అడుగు పెడితే ఆ రాజ్యం ఆక్రమించే సత్తా నాదే అనే విషయం ఈ యాగం ద్వారా చెప్తున్నాడు క్లియర్గా కూడాను. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో కూడాను ఈ అశ్వమేధ యాగం ఉంటుంది. రాముడు సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత ఈ అశ్వమేధ యాగం చేస్తారు. చేసేటప్పుడు ఏమవుతుందంటే గుర్రాన్ని పంపిస్తారు. సేమ్ ఇలానే గుర్రంతో పాటు లక్ష్మణుడు కూడా వెళ్తారు అనమాట. వెళ్తే గుర్రం ఇప్పుడు ఏ నేలపైన అడుగు పెడితే ఆ నేలంతా కూడాను శ్రీరాముడిదే. ఓకే, ఒకవేళ ఆ రాజు కానీ అడ్డు చెప్తే ఆ రాజుతో యుద్ధం చేసి గెలుచుకొని లాక్కోవడమే ఇది. ఒకవేళ ఆ రాజు గెలిచేస్తే వీళ్ళు ఓడిపోతారు సిచ్యువేషన్ అది. సో ఇది సిచ్యువేషన్ కదా. అయితే పొరపాటున లవకుశలు ఉంటారు కదా శ్రీరాముడి పిల్లలు. సో శ్రీరాముడి పిల్లలు ఏం చేస్తారంటే ఆ గుర్రాన్ని ఆపేస్తారు. ఎవరు వచ్చినా సరే విడిచిపెట్టము అనుకొని ఆపేస్తే అప్పుడు ఏమవుతుందంటే గుర్రాన్ని ఎందుకు ఆపేసారు, ఎవరు ఆపారు అనుకొని యుద్ధానికి వెళ్తారు. లక్ష్మణుడు వెళ్తారు యుద్ధంకి, యుద్ధంలో ఓడిపోతారు. ఆ తర్వాత డైరెక్ట్గా శ్రీరాముడు ప్రభువే వస్తారు యుద్ధానికి. వచ్చి అక్కడ యుద్ధం జరుగుతుంది అనమాట సిచ్యువేషన్. సో అర్థమవుతుంది కదా టెక్నికల్గా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక రాజుకి సగరుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 60,000 మంది కొడుకులు. ఓకే, ఈ 60,000 మంది కొడుకులు. ఇప్పుడు ఈ అశ్వమేధ యాగం వీళ్ళ నాన్నగారు చేస్తున్నారు. వీళ్ళ నాన్నగారు చేస్తే ఇంద్రుడు ఏం చేశాడు తెలుసా,
ఈ గుర్రాన్ని ఈయన కానీ ఇప్పుడు ఈ అశ్వమేధ యాగం కంప్లీట్ చేశాడంటే నా ఇంద్ర పదవికి ఈయన పోటీకి వస్తాడనే భయంతో ఏం చేస్తాడు తెలుసా, ఆ యజ్ఞాన్ని ఆపాలని అనుకుంటాడు. ఎవరు? డైరెక్ట్గా దేవత లోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు. ఇప్పుడు ఇంతలా ప్లాన్ చేస్తాడు కాబట్టి ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్ళి మాయం చేసేస్తాడు. ఓకే, ఈ గుర్రాన్ని పాతాళంలో పెట్టేస్తాడు. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి, ఈ గుర్రం అనేది ఇప్పుడు స్వేచ్ఛగా విడిచిపెడితే ఇది అనేక రాజ్యాలకి తిరుగుతూ వెళ్ళాలి. తిరుగుతూ వెళ్తూ ఇది ఏ ప్లేస్ అయితే తొక్కుతుందో ఆ ప్లేస్ అంతా కూడా వీళ్ళు ఆక్రమించుకోవాలి. అది కదా ప్లాన్. కానీ ఇప్పుడు ఈ యాగమే జరగనివ్వకుండా ఇంద్రుడు ఆపేశాడు. ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే సగరుడు, అయ్యా మీరు 60,000 మంది మీరు వెళ్ళి ఈ భూమి అంతటిని చెక్ చేసుకుని వచ్చండి, ఎక్కడ గుర్రం దొరికితే అక్కడ నుండి పట్టుకుని రండి అనుకుని వెతకడానికి పంపిస్తారు. సో భూమి అంతా వెతికేస్తారు, దొరకదు. ఆకాశంకి అనేక రాజ్యాలకు ఎతికేస్తారు, దొరకడు. అప్పుడు ఒకటనమాట పాతాళంకి వెళ్తారు. పాతాళంకి వెళ్తే ఈ రాజు కావాలని ఏం చేస్తారు తెలుసా, ఇంద్రుడు ఆ గుర్రాన్ని కావాలని ఒక మహర్షి దగ్గర పెట్టేస్తాడు. సో ఆ మహర్షిని దగ్గర పెట్టిస్తే ఆయన జపం చేసుకుంటూ ఉంటాడు. ఈ గుర్రం అనమాట ఆయన ఉండే ప్లేస్లో ఉంటుంది. ఈ 60,000 మంది పాపం వచ్చి ఆ గుర్రాన్ని అక్కడ చూస్తారు పాతాళంలోకి. చూసిన తర్వాత ఏమంటారు తెలుసా, నువ్వు మా గుర్రాన్ని తీసుకుంటావా అనుకుని నానా నిందలేస్తే ఆయనకు ఒళ్ళు మండి ఒక్కసారిగా శపించేస్తారు. శపిస్తే వాళ్ళందరూ కూడా భస్మం అయిపోతారు. ఆ ప్లేస్లో కింద భస్మం అయిపోతారు. మీకు ఇక్కడ టెక్నికల్గా ఏం అర్థం అవ్వాలి, గుర్రం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గుర్రం అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి పోరాటం చేయాల్సి ఉంటుంది. అవసరమైతే యుద్ధం చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆ యుద్ధం చేసి ఆ ప్లేస్ని గెలుచుకోవాల్సి కూడా ఉంటుంది. సో ఈ గుర్రాన్ని ఆపడానికి అనేక మంది రౌడీలు ట్రై చేస్తుంటే, ఓకే, ఈ గుర్రాన్ని ఎలా లేదైనా సరే అనేక రాజ్యాలు తిప్పి ఆ ప్లేస్ అంతటిని కూడా ఆక్యుపై చేయాలనుకుని ఈ రాజు ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ కంప్లీట్గా ఏం కనిపిస్తుంది, సాక్రిఫైస్. సో ఇక్కడ కంప్లీట్గా కూడా వీరత్వం కనిపిస్తుంది కదా. సో ఎవరికైతే ఎంత సత్తా ఉంటుందో వాడే ఇక్కడ రాజు అనమాట. అశ్వమేధ యాగంలో ఈ డీటెయిల్ గురించి ఎవరు చెప్పడం, సరదాగా చెప్తుంది చూడండి. వన్స్ యాగం అంతా కంప్లీట్ అయిన తర్వాత గుర్రం తిరిగి వెనక్కి తీసుకుని వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఈ అశ్వాన్ని మేధ అంటే నరికేస్తారు అన్నమాట. సో నరికి దాని యొక్క పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ని అగ్నిహోమంలో వేస్తారు. చిన్న చిన్న ముక్కలు తీసుకుని వచ్చి ఆ పార్ట్స్ని, ఆ రక్తాన్ని అంతటిని కూడా ఈ అగ్నిలో వేసి యాగం అనేది కంప్లీట్ చేస్తారు. ఎందుకు ఎంత హార్బుల్గా ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ ప్రాసెస్ ఎవరైనా స్కాలర్స్ చెప్తే బాగుంటుంది, దీని వెనుకున్న రీజన్స్ ఏమైనా ఉంటే. సో గుర్రాన్ని తెచ్చి చంపేసి ఆ రక్తాన్ని నెక్స్ట్ ఆ యాగంలోకి వేస్తారంట. ఇది సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో మీకేం అర్థమైంది, జనపదాల్లో ఎవడైతే మనిషి రాజాగా మారాలి అంటే వాడు ఏం చేయాలి, ఇక్కడ సాక్రిఫైసెస్ చేయాలి, పర్ఫామ్ సాక్రిఫైస్. సో సాక్రిఫైస్ చేస్తే చాలు వాడనమాట రాజు అయిపోతాడు. అంటే ఇప్పుడు ఈ సాక్రిఫైస్ చేయడం అంత ఈజీ ప్రాసెసా? నో, అంత సీన్ ఏం లేదు. సో ఇలాంటి ఏమైనా సాక్రిఫైసెస్ ఉన్నాయా సార్ అనుకుని మీకు డౌట్ రావచ్చు. ఎస్, డిఫరెంట్ యాగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజసూయ యాగ, వాజపేయి యాగ, నెక్స్ట్ పుత్రకామష్టి యాగ, ఇలాంటి డిఫరెంట్ యాగాలు ఉన్నాయి. ఈ రెండింటిలో రాజసూయ యాగ, వాజపేయి యాగ, ఈ రెండు కూడా డిఫరెంట్ యాగాస్ అనమాట. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ సాక్రిఫైసెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఈ యాగాలు వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ అథర్వణ వేదము, అదే రకంగా యజుర్వేదము, సామవేదం ఉంది కదా, ఇలాంటి బుక్స్ చదివితే ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. అయితే ఇక్కడతో మనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకొస్తారు, ఈ యాగం గురించి అయితే తెలుసుకున్నాం. దీనివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అని అంటే, మీకు ఇప్పుడు సొసైటీ గురించి ఈ యాగంలో చెప్పేస్తారు చూడండి. ఇప్పుడు సొసైటీలో ఎవరైతే హై పొజిషన్స్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రిచువల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఆర్ ప్రెజెంట్ ఇన్ రిచువల్ అని పెట్టాను కదా, ఈ టైటిల్లో చూడండి శూద్ర అనే ఒకరున్నారు. ఈ శూద్ర అనే ఒక వర్ణం ఉంది కదా, వీళ్ళని అనమాట ఎక్స్క్లూడ్ చేస్తారు. అరే మీరు చాలా తక్కువ వాళ్ళు, మీరు ఇలాంటి వాటిల్లోకి అసలు ఎంటర్ అవ్వకూడదు అనుకుని ఆ రోజు ఉన్న వర్ణ సిస్టంలోనికి ఈ శూద్ర అనే వారిని ఎక్స్క్లూడ్ చేస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సుపీరియరు అదే రకంగా ఇన్ఫీరియర్ క్లాసెస్ అనే క్లాస్ కానీ, లేదంటే వర్ణ సిస్టమ్ కానీ, హై లో పొజిషన్స్ అని, ఇంకా రకంగా చెప్పాలంటే మనిషిలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అనే విషయం అనమాట ఇక్కడ తెలిసిపోతుంది క్లియర్గా కూడా. సో ఈ ఒక్క యాగం ద్వారా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు మీకు ఒక పాయింట్ అర్థం కావాలి. అయితే మరి ఎవడు టాప్ పొజిషన్ ఎవడంటే రాజా. ఈ రాజా ఎవడైతే ఉంటాడో ఈ రాజే సెంట్రల్ ఫిగర్. మీరు సినిమాల్లో ఎక్కువసార్లు చూసుంటాడు, రాజుకంటూ ఒక స్పెషల్ సీట్ ఉంటుంది. ఓకే, ఒక స్పెషల్ సీట్ ఉంటుంది. అండ్ వాడు కూడా ఒక థ్రోన్ మీద కూర్చుంటాడు. ఓకే, కొన్నిసార్లు అయితే మనం చిక్క సినిమాలో చూస్తే టైగర్ స్కిన్ మీద కూర్చున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏమైంది, రాజుకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత ఇదే దాంట్లో ఈ ప్రాసెస్లో మనకి ఇంకెవరు కనిపిస్తారు, చారియటర్ అంటే ఎవరైతే
గుర్రాన్ని నడుపుతారో వాడిని చారియటర్ అంటారు. మనకి నేను ఇంతకుముందే చెప్పాను, మహాభారతంలో శ్రీకృష్ణుడు రథసారథి. ఈవెన్ రామాయణంలో అయితే మాతాలి అనుకుని దేవలోకం నుండి ఒక మహర్షి వస్తాడు అనమాట. ఓకే, ఆయన చారియటర్గా ఉంటాడు. సో ఇలా ఈ చారియటర్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ కనిపించేది. దాని తర్వాత రిలేటివ్స్, ఎవరైతే రిలేటివ్స్ ఉంటాడో రాజుకి సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా, వాళ్ళు వైఫ్ అయితే ఏంటి, సన్ అయితే ఏంటి, వీళ్ళందరూ కూడాను పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట మేజర్గా కూడాను. దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పొజిషన్ ఎవరిదంటే ప్రీస్ట్. సో ఆ రోజుల్లో అన్నిటికన్నా ఫస్ట్ ప్లేస్ ప్రీస్ట్స్కే ఉండేది. అంటే రాజు చేతిలో రాజ్యం ఉన్నప్పటికీ కూడాను రాజు ఎవరి మాట వినేవాడంటే ఈ బ్రాహ్మణ్స్ కానీ, పూజారులు కానీ, ప్రీస్ట్స్ కానీ ఎవరైతే ఇవి ఉన్నారో వాళ్ళ మాట వినేవాడు అనమాట మేజర్గా కూడాను. ఓకే, దీంతో పాటు ఇంకా ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు అసలైన చూడండి. దీంతో పాటుగా ఆర్డినరీ రాజాస్ ఉంటారు కదా, వేరే దేశస్తులు అందరూ కూడా, ఆ దేశస్తులు కూడా వీళ్ళతో ఉంటారు. సరే, ఈ ఆర్డినరీ రాజాలు, చిన్న చిన్న రాజాలు ఎక్కడి నుండి వచ్చారు సార్ అనుకుని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ యాగం జరిగినంతసేపు కూడాను అన్ని రాజ్యాల వాళ్ళు కూడాను యుద్ధానికి దిగరు. కొంతమంది ఏమవుతుందంటే, ఒరే ఇది చాలా పెద్ద రాజ్యంరా, ఇలాంటి వాళ్ళతో పోరాటం చేస్తే మనం ఓడిపోవచ్చు, అందుకే కొంతమంది సరెండర్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్కేయస్ ఉన్నారు కదా, కాల్కేయస్ 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందికి మాహిష్మతి ఒకవేళ భయపడింది అనుకో, వాళ్ళకి సరెండర్ అయిపోయేది అనమాట. సో ఈ రకంగా. కానీ ఇక్కడ సరెండర్ అవ్వలేదు, యుద్ధం అయితే చేసుకున్నారు. ఒకవేళ ఎప్పుడైతే ఆర్డినరీ రాజాస్ ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారు, ఆ యాగాన్ని స్పెక్టేట్ చేయడానికి, అంటే జస్ట్ చూడడానికి వస్తారు. నెక్స్ట్ ప్రజలు ఉంటారు, కొంతమంది ప్రజలు అనమాట, రాజుకి సంబంధించినంత వరకు కూడా బ్రింగ్ గిఫ్ట్స్ అనే వాళ్ళు తీసుకుని వస్తారు. సో దీన్ని బట్టి మీకు ఒకసారి ఊహించుకోండి, మీకు బాగా ఊహించుకుంటే ఎలాగంటే బాహుబలి సినిమాలో అభిషేకం జరుగుతుంది రాజుకి. బాహుబలి సినిమాలో రాజుకి పట్టాభిషేకం జరుగుతుంది. సో తనకి రాజ్యం ఇవ్వడము, రాజుగా చేయడం, ఆ ప్రాసెస్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల చారియటర్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ప్రీస్టులు అనమాట యజ్ఞయాగాలు చేస్తుంటారు. చిన్న చిన్న సామంత రాజులందరూ కూడా, లైక్ అనుష్క కానీ, వాళ్ళ రాజ్యం కానీ, కుంతల రాజ్యం కానీ, వీళ్ళందరూ కనిపిస్తుంటారు. సాధారణ ప్రజలు అనమాట మా రాజుగారి కోసం గిఫ్ట్లు తీసుకుని వచ్చి ఉంటారు. సో ఇలాంటి దాంట్లోకి అనమాట మేజర్గా కూడా రాజు మాత్రం ఇలాంటి హై పొజిషన్లో కనిపిస్తారు. సో దీన్ని బట్టి చూడండి, ఒక సింపుల్గా ఈ మొత్తం ప్రాసెస్లో అక్కడ సొసైటీ ఏ రకంగా ఉండేది అనేది ఒక చిన్న విజువలైజ్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న, ఇంతకుముందు శూద్ర అనేది ఒక వర్ణము అనుకుని చెప్పాను కదా. అయితే ఈ బర్త్ ఆఫ్ వర్ణ సిస్టమ్, అసలు ఈ వర్ణ సిస్టమ్ అనేది ఎలా క్రియేట్ అయింది, అసలు ఏంటి దీని సంగతి అనేది చెప్తున్నట్లయితే ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చేంజెస్ అన్నీ కూడా ఒకప్పుడు రోజుల్లోన, ఎంతకుముందు అయితే జనం ఉండే టైం, ఇప్పుడు ఋగ్వేద టైంలో అప్పుడు ఊర్లో ఏదైనా మీటింగ్ అయితే అందరూ వచ్చేవారు, ఈవెన్ ఉమెన్స్ కూడా వచ్చేవారు. అక్కడ ఇన్ఫీరియర్ హయ్యర్ పొజిషన్ ఎవరు లేరు. రాను అది క్రియేట్ అయింది. కానీ అంతకుముందు మాత్రం అసలు ఉమెన్ అందరూ కూడా అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. కానీ 100-1000 సంవత్సరాలు అయిన తర్వాత సిచ్యువేషన్ అంతా మారిపోయింది. సో ఈ లేటర్ వేదిక పీరియడ్లో ఏం జరిగింది, ఫస్ట్గా ఈ లేటర్ వేదిక పీరియడ్లో అన్నిటికన్నా ఫస్ట్గా కొన్ని వేదాలు క్రియేట్ అయ్యాయి. దట్ ఈజ్ యజుర్వేద, అథర్వణ వేద. సో ఈ రకంగా ఈ 3 వేదాలు కూడా క్రియేట్ అయ్యాయి. అసలు ఈ 3 వేదాల్లో మనకి ఏమున్నాయి ఇన్ఫర్మేషన్, అసలు ఎవరు కంపోజ్ చేశారు వీటిని కంపోజ్ చేసింది ప్రీస్ట్స్. వీళ్ళు ఏం చేసినట్టు సొసైటీలో రూల్స్ ఎలా ఉండాలి అనేది వీళ్ళు లీడ్ డౌన్ చేశారు, వీళ్ళు క్రియేట్ చేశారు. దాంతోపాటుగా ఈ వేదాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అసలు రిచువల్స్ని ఎలా పర్ఫామ్ చేయాలి అనే క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ కూడాను వీళ్ళే ఆన్సర్ చేసి రిచువల్స్ని ఎలా చేయాలి అనేది చెప్పారు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, నేను ఎప్పటి నుండో కూడాను ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో రిచువల్స్ అనుకుని చెప్తూనే ఉన్నాను. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, మీరు హై క్లాసెస్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమని నేర్చుకుంటారు తెలుసా, అసలు ఈ మధ్యకాలంలో ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో బీభత్సమైన రిచువల్స్ జరిగాయి అంటే సాక్రిఫైసెస్ అనేవి తప్పకుండా జరుగుతాయి అనమాట. సో సాక్రిఫైసెస్ జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, చాలా రకాల జంతువులు అనే వాటిని బలిచ్చేస్తున్నారు. సో ఈ రకంగా బలి ఇవ్వడం వల్ల ఆ రోజుల్లో ఉన్న జంతువులే తక్కువ, ఆ జంతువులన్నింటినీ కూడాను ఈ రకంగా బలిస్తూ వెళ్ళిపోతుంటే సిచ్యువేషన్ ఏమవుతుంది, బలులు అనేవి బాగా పెరిగిపోతాయి కదా, జంతువులు అనేవి చాలా తగ్గిపోతాయి కదా. సో హింస అనేది చాలా ఎక్కువ ఉన్నట్టే కదా. సో ఈ ప్రాసెస్ దీనివల్ల ఏమవుతుంది తెలుసా, కొంతకాలానికి బుద్ధుడు ఉన్నాడు కదా. సో ఈ బుద్ధుడు అనేవాడు వచ్చి ఈ బలులు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ వద్దు, దేవుడిని చేరుకోవాలంటే హింస లేకుండా కూడా చేరుకోవచ్చు అనుకుని ఆయన చెప్తారనమాట. తర్వాత లేటర్ స్టేజ్లో బుద్ధిజం వచ్చేటప్పుడు, కొత్త మతాలు పుట్టినప్పుడు నేను మీకు చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఏం అర్థం కావాలి, ఈ లేటర్ వేదిక పీరియడ్లో రిచువల్స్ బాగా పెరిగాయి, రిచువల్స్లో సాక్రిఫైసెస్ గట్టిగా ఉన్నాయి, సాక్రిఫైసెస్ ఉండడం వల్ల చాలా జంతువులు అనే వాటిని బలివ్వడం అనేది బీభత్సంగా ఉంది. దీంతో పాటుగా
ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఎగ్జిస్ట్ అయినారు ఆ ప్లేసెస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పీపుల్ ఉన్నారనుకోండి, రిచ్ పీపుల్స్ ఎవరిని రిచ్ పీపుల్గా మనము ఇక్కడ కేటగరైజ్ చేయొచ్చు? ప్రీస్ట్, నెంబర్ 1 ప్రీస్ట్. ఎందుకంటే మాట్లాడితే రిచువల్స్ అంటాం కాబట్టి ప్రీస్ట్స్ ఉంటారు. దాని తర్వాత మేజర్గా కూడాను ఆ రోజుల్లో వారియర్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండేది. సో ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళకి. దాని తర్వాత ఫార్మర్స్ కూడాను ఇంపార్టెంట్ రోల్, ఫుడ్ లేకపోతే ఎలా చెప్పండి. దాని తర్వాత ఎవరైతే ట్రేడ్ చేసేవాళ్ళో ఆ ట్రేడ్ చేసిన వాళ్ళందరూ కూడాను ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర కదా డబ్బు ఎక్కువ ఉంటుంది. వీళ్ళంతా కూడా రిచ్ క్లాస్. మరి పూర్ క్లాస్ ఎవరు ఉంటారు? సో ఈ పూర్ ఎవరు ఉండేవాళ్ళు అంటే నెంబర్ 1 హెడ్డర్స్, ఎవరైతే జంతువుల్ని పెంచుకుంటుంటారో, సో జంతువుల్ని మేపుకుంటూ ఉంటారో వాళ్ళు అనమాట ఇక్కడ ఈ హెడ్డర్స్ అందరూ కూడాను సిచ్యువేషన్. దాని తర్వాత మేజర్గా కూడాను ఎవరైతే లేబర్ పనులు చేస్తుంటారో, సో ఈ లేబర్స్ కూడాను పూర్ పర్సన్సే. దాని తర్వాత ఎవరైతే ఫిషింగ్ చేస్తుంటారో వాళ్ళు కూడాను ఈ వీక్ పర్సన్స్ లాగే చూసుకునే వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఎవరైతే ఫారెస్ట్లో బతికే పీపుల్ ఉంటారో వాళ్ళు కూడాను పూర్ పీపుల్ లానే చూసేవాళ్ళు అనమాట. ఎవరైతే క్రాఫ్ట్స్ చేస్తుంటారో, రకరకాల చేతి పనులు చేసుకుంటారో ఆ వాళ్ళు కూడాను మేజర్గా కూడాను ఈ రకంగా చూసుకునే వాళ్ళు అనమాట. సో పూర్ పీపుల్లా ఉండేవాళ్ళు. ఇది సిచ్యువేషన్. ఈ మొత్తం ప్రాసెస్లో మీకు ఏమర్థమవుతుందంటే ఇక్కడ మెల్లమెల్లగా సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. సొసైటీలో ఒక డిఫరెంట్ సొసైటీ అనేది ఫ్రేమ్ అయింది. సొసైటీకి అంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ బట్టి అనమాట జనాలు అనేవాళ్ళు కేటగరైజ్ అయిపోయారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రివిలేజ్ ఉంది అనే విషయం మీకు అర్థమైంది కదా. ఇంతకీ ఆ కాలంలో ఈ మొత్తం ప్రాసెస్లో ఏ రకంగా ఆ ప్రాసెస్ ఉంది, అసలు ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఎవరికి ఏం ప్రివిలేజ్ ఉంది, ఎవరికి ఏం ప్రివిలేజ్ లేదు, అదంతా తెలియాలి. అసలు ఈ సొసైటీని ఎవరు డివైడ్ చేశారు అంటే ఈ రకంగా కేటగరైజ్ చేశారు. సో ప్రీస్ట్ అనేవాడు ఈ మొత్తాన్ని కూడాను డివైడ్ చేశారు ఈ పీపుల్ని. సో ఎలా ఈ మొత్తం వర్ణ సిస్టమ్ ఉండాలి, ఏ రకంగా గ్రూప్ ఉండాలి. సో మొత్తానికి ఈ ప్రీస్ట్ అనేవాడు ఏం చేస్తాడు, పీపుల్ని ఒక గ్రూప్స్లా మారుస్తాడు. సో పీపుల్ని అనమాట డివైడెడ్ ఇంటూ గ్రూప్స్. అర్థమవుతుంది కదా. ప్రీస్ట్ పీపుల్ని గ్రూప్స్లా మార్చేసాడు. ఓకే, ఇది ఏ ప్రాసెస్ని యూజ్ చేసి? వర్ణ అనే సిస్టమ్ని యూజ్ చేసి. సో వర్ణ అనే సిస్టమ్ని యూజ్ చేసి ఈ రకంగా చేశారనమాట. ఇంతకీ వర్ణ అనుకుని అంటున్నాం కదా. ఏంటి సార్ వర్ణ అనుకుని మీకు డౌట్ రావచ్చు. ఈ రోజుల్లో క్యాస్ట్ అనేది ఉంది కదా, ఈ క్యాస్ట్ అనేది రోజుకి ఈ వర్ణ నుండి పుట్టిందనమాట. ఈ వర్ణ అనేది క్యాస్ట్గా మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో ఉన్నటువంటి 4 రకాల పీపుల్స్ అంటే 4 రకాల వర్ణాలు ఎవరు అంటే నెంబర్ 1 బ్రాహ్మణ్. సో ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళు నెంబర్ 1. దాని తర్వాత క్షత్రియ, ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళు సెకండ్, వీళ్ళొక వర్ణ. నెక్స్ట్ వైశ్య, ఎవరైతే ట్రేడర్స్ ఉండేవాళ్ళో, ఎవరైతే వ్యాపారం చేసుకునే వాళ్ళో వాళ్ళు వైశ్య. ఆ తర్వాత శూద్ర అంటే ఎవరైతే స్మాల్ పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు. సో ఈ టైప్గా 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు అనే విషయం మీకు ఇక్కడ క్లియర్గా ఈ వర్ణ సిస్టంలో క్లియర్గా కనిపిస్తుంది. సో మీకు మనుస్మృతి ఇలాంటి గ్రంథాలు కానీ, లేదు అంటే క్షత్రియ అనే గ్రంథం కానీ, లేకపోతే వైశ్య శూద్ర ఇలాంటి గ్రంథాలు కానీ ఉండేవి అనమాట. సో అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ వర్ణ సిస్టంకి ఎవడైనా గొప్పవాడు మాట్లాడితే ఏమని చెప్తారు తెలుసా? వర్ణ సిస్టమ్ అనేది ఎవడైనా పుట్టుకతో రాదు అనుకుని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు కడుపున ఎవరైనా పుడతాడు, రాజుగానే మనం ట్రీట్ చేస్తాం కదా, అంతే కదా. ఇప్పుడు బ్రాహ్మణ్ కడుపున ఎవరైనా పుట్టాడు అనుకోండి, వాడిని ఒక బ్రాహ్మణ్లానే ట్రీట్ చేస్తాం కదా. కానీ ఈ వర్ణ సిస్టమ్ ఏమంటారు తెలుసా? ఒక మనిషి పుట్టుకతోనే ఆ వర్ణంలోకి యాడ్ అవ్వడం, వాడు చేసే పనులు, వాడు ఏమైతే కర్మలు చేస్తాడో, వాడు ఏ రకంగా అయితే నడుచుకుంటాడో, వాడి ప్రవర్తన ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టి వాడు ఆ వర్ణంలో కేటగరైజ్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే ఒక పుట్టిన పిల్లడు ఉన్నాడు, ఒక 12 సంవత్సరాలు వచ్చినప్పటికి సిచ్యువేషన్ ఏంటంటే వాడి థాట్స్ అన్నీ కూడా ఒక బ్రాహ్మణ్ థాట్స్ లాగా ఉన్నాయి, వాడి యొక్క ఆలోచనలన్నీ కూడాను ఒక బ్రాహ్మణ్లా ఉన్నాయి, వాడి నడవడికంతా కూడా బ్రాహ్మణ్ లాగా ఉంది. అప్పుడు వాడు ఏ వర్ణకు చెందినట్టు? బ్రాహ్మణ్ వర్ణకు చెందినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పిల్లడు పుట్టాడు, ఈ పిల్లడు యొక్క ఆలోచనలన్నీ కూడాను ఒక ట్రేడ్ చేసేలాగా ఉన్నాయి, ఈ పిల్లడి యొక్క ఆలోచనలన్నీ కూడాను ఒక డబ్బు సంపాదించేలాగా ఉన్నాయి, ఈ పిల్లడి యొక్క ఆలోచనలన్నీ కూడాను ఒక వ్యాపారం చేసే స్టైల్లో ఉంది. సో అప్పుడు ఈయన ఏ వర్ణం చెందుతాడు? వైశ్య వర్ణం చెందుతాడు. ఇది అంటే వాడు పెరిగాక పెద్ద అయ్యాక వాడి యొక్క కర్మలు, వాడి యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి దాన్ని బట్టి వర్ణం అనేది మారుతుంది అనుకుని ఇది చెప్తుంది. కానీ టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే అది ప్రాక్టికల్గా సెట్ అవ్వదు కదా. ఇప్పుడు ఎవడ ఆలోచనలు ఎవడు చెప్పగలరు? మనిషి ఆలోచనలు చాలా కష్టం. కాబట్టి మ్యాక్సిమం కూడా దీన్ని ఆ రోజుల నుండి మ్యాక్సిమం ట్రీట్ చేసేది ఎలా అంటే ఎవడైతే దేంట్లో పుడితే దాంట్లో అంతే అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కరి యొక్క పనులు చూద్దాం. బ్రాహ్మణ్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? సో బ్రాహ్మణ్స్ చేసే ఫంక్షన్స్, వాళ్ళు చేసే పని ఏంటి? ఈ వర్ణంలో ఉండేవాళ్ళు మేజర్గా ఆ రోజుల్లో టీచర్స్ ఎవరైనా ఉంటే ఈ ఫంక్షన్స్ టు టీచ్. సో టీచర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళే.
నెక్స్ట్ ఎవరైనా వేదాలని చదువుకునే అర్హత ఉంది. సో ఇప్పటి వరకు మీకు చెప్పాను కదా 4 వేదాలు, ఆ 4 వేదాలని చదువుకునే ఏదైనా అవకాశం ఉంది అంటే అది వీళ్ళే అనమాట. నెక్స్ట్ సాక్రిఫైసెస్ అంటే యజ్ఞాలు యాగాలు ఇలాంటివన్నీ నడిపించడానికి మేజర్గా కూడా వీళ్ళే అనమాట. అంటే పర్ఫామ్ రిచువల్స్ని పర్ఫామ్ చేయడానికి కానీ సాక్రిఫైసెస్ చేయడానికి కానీ అవన్నీ జరగాలంటే వీళ్ళ చేతుల మీదుగా జరుగుతాయి. అంటే ఈయన లేకపోతే, ఈ మీడియేటర్ అనేవాడు లేకపోతే దేవుడు అనేవాడు కరుణించడం అనే విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సిచ్యువేషన్ అర్థమవుతుందా? దేవుడు అనేవాడితో మాట్లాడాలి అంటే మధ్యలో ఈ బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు ఉండాల్సిందే. ఓకేనా? బ్రాహ్మణ్స్ లేకపోతే దేవుడు అనేవాడు వీళ్ళతో నార్మల్ పీపుల్తో మాట్లాడరు అనే విషయం ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ గిఫ్ట్స్ ఏమైనా తీసుకునే అధికారం ఎవరికైనా ఉందంటే అది వీళ్ళకి మాత్రమే ఉంది. సో దీన్ని బట్టి ఇక్కడ మీకు బుద్ధుడు జైనిజం ఇలాంటివి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే బుద్ధుడు ఏమని చెప్పేస్తారు తెలుసా? మీకు దేవుడు చేరుకోవాలంటే ఇలాంటి మీడియేటర్స్ అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా మీ మనసుతోనే మీ కామన్ మ్యాన్గా మీరుంటూనే మీరు దేవుడికి రీచ్ అయిపోవచ్చు. సో ఇలాంటి మీడియేటర్స్ ఏం అవసరం లేదనుకో తర్వాత కాలంలో చెప్పేస్తారంటారు మేజర్గా కూడాను. సో ఎందుకు మాటకి బుద్ధిజంతో లింక్ పెడుతున్నానంటే అప్పుడు మళ్ళీ ఈ టాపిక్స్ని మీరు మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ టాపిక్స్ని అర్థం చేసుకుంటేనే ఈ మొత్తం కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అందు గురించే దానికి లింక్ చేస్తూ చెప్తున్నాను. సో మీకు ఒక రకంగా ఏమర్థమైంది? సొసైటీ ఏ రకంగా ఉండేది? బ్రాహ్మణ్స్ చేతిలో చదువు అనేది చాలా గొప్పది కదా, మనిషిని మారుస్తుంది. ఈ బ్రాహ్మణ్స్ చేతిలో చదువు కానీ వేదాలు కానీ రిచువల్స్ కానీ గిఫ్ట్స్ పొందే అర్హత కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? కేవలం ఒక్క బ్రాహ్మణ్స్కి మాత్రమే ఉన్నాయి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాజరికం గురించి వచ్చినట్లయితే ఈ రాజుకు ఉండే ఫంక్షన్స్ ఏంటి అనేది బిగ్గెస్ట్ డౌట్ కదా. రాజుకు ఉండే బిగ్గెస్ట్ పని ఏంటి? ప్రొటెక్ట్ పీపుల్. ఎస్, ప్రొటెక్ట్ పీపుల్. సో పీపుల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఈ రాజులపైన ఉండేది. నెక్స్ట్ ఇక్కడ సాక్రిఫైసెస్ వీళ్ళు జరిపిస్తారు. ఒక రిచువల్స్ సాక్రిఫైసెస్ జరిపిస్తుంటారు. కానీ సాక్రిఫైస్లు ఎవరు చేస్తాడో? వీళ్ళే కదా చేస్తారు. సో మేజర్గా కూడాను ఇక్కడ సాక్రిఫైస్లు ఎవరు చేస్తారంటే ఎక్కువగా రాజులే చేస్తారు. ఎవడైతే సాక్రిఫైస్లు చేస్తుంటారో వాడే రాజు అవుతుంటారు. నెక్స్ట్ వైసెస్ గురించి వస్తే ఈ వైసెస్ యొక్క ఫంక్షన్ ఏంటి? సో వైసెస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే వీళ్ళనమాట మేజర్గా కూడాను టు బి ఫ్రాంక్ ఆ రోజులో చెప్పాలంటే ఈ ఫార్మర్స్ ఉండేవాళ్ళు కదా, టు బికమ్ ఫార్మర్ కానీ లేదా ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు కానీ ఈ రెండు కూడాను వీళ్ళే అనమాట మేజర్గా కూడా. వీళ్ళ పని ట్రేడింగు, నెక్స్ట్ వ్యాపారం చేయడము, నెక్స్ట్ ఫార్మింగ్ డ్యూటీస్ ఇవన్నీ కూడా వీళ్ళవే. సో ఇప్పుడు సాక్రిఫైస్ చేసే హక్కు ఎవరికి ఉందంటే వీళ్ళిద్దరికి మాత్రమే ఉంది. వీళ్ళిద్దరు బోత్ పర్ఫామ్ సాక్రిఫైసెస్. వీళ్ళిద్దరూ మాత్రమే సాక్రిఫైసెస్ చేస్తారు. అదేంటి సార్ ఇంతలా చెప్తున్నారు ఏంటి? నాకేం అర్థం కావట్లేదు సిచ్యువేషన్ అని అంటే మాటకి ఎందుకు చెప్తున్నానంటే బ్రాహ్మణ్స్ రిచువల్స్ యజ్ఞాలు యాగాలు జరిపిస్తూ ఉంటే ఆ జరిపించడానికి మనీని అక్కడ తెచ్చే ఆ బలులు ఇదంతా కూడా అసలు సాక్రిఫైస్ చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది అంటే వీళ్ళిద్దరికి ఎక్కువ వస్తుంటాయి, వైశ్యకి శూద్రకి. మరి సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్తున్నారు. బ్రాహ్మణ్ ఏమో టీచర్ గాను, నెక్స్ట్ ఈ సమాజం అంతటిని కాపాడుకోవడానికి రాజు అనేవాడు ఉండేసి వాళ్ళకి సమాజం మొత్తాన్ని కాపాడుకోవడానికి, నెక్స్ట్ అక్కడ వస్తువులు ఇక్కడికి, ఇక్కడ వస్తువులు అక్కడ వరకు అన్నీ తీసుకుని వచ్చి ఒక వ్యాపారం చేస్తూ ప్రజలకు కావాల్సిన వస్తువులు అందజేసేవాడు వైశ్య అయితే, మరి లాస్ట్లో శూద్ర ఉన్నారు కదా, ఈ శూద్ర అనేవాడు ఏం చేయాలి? టు సర్వ్ ఆల్ గ్రూప్స్ అనమాట. సో టు సర్వ్ అదర్ గ్రూప్స్, వీళ్ళందరికీ కూడాను సేవ చేసుకోవడమే వీళ్ళ పని అనమాట మేజర్గా కూడాను. సో ఈ టాప్గా ఉన్న ఈ 3 గ్రూప్స్కి ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది. ఓకే, ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నాన్న ఉన్నారు కదా, నాన్న అనేవాడు ప్రొటెక్ట్ చేస్తాడు ఇంటిని. ఓకే, నాన్న అనేవాడు ప్రొటెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇంట్లో నాన్నమ్మ ఉందనుకోండి, నాన్నమ్మ తాత వీళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వీళ్ళు నీతులు చెప్తూ ఉంటారు, మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇదంతా కూడాను. నెక్స్ట్ ఇంట్లో అమ్మ ఉందనుకోండి, అమ్మ మార్కెట్కి వెళ్ళి వస్తువులు తేవడం, ఓకే కూరగాయలు తేవడం, అది అందరికీ ఇవ్వడం, ఇవన్నీ చేస్తుంటారు. ఇక లాస్ట్గా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా, ఈ పని వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళందరికీ కూడా ఇంటి పనుల్లోన సహాయం చేయడం, ఓకే రకరకాలవన్నీ చూసుకోవడం, వాళ్ళు ఏం చెప్తే అదంతా అసిస్టెంట్ లాగా వర్క్ చేయడం అనమాట. ఇది ఈ టోటల్గా ఈ 4 సిస్టమ్స్ కూడా అంటే సొసైటీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు. సో ఆ బాధ్యతలు బట్టి చేసుకున్నారు. ఏదైనా సిస్టమ్ స్టార్టింగ్లో ఉండేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఏదైనా ఒక షెడ్యూల్ పెట్టి చదువుకోవాలనుకుని ప్లాన్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో హ్యాపీగా ఉంటుంది. కానీ రాను ఏమవుతుందంటే నీకు నచ్చినట్టు చేంజెస్ నువ్వు చేసుకుంటావు. దీనివల్ల మొత్తం దరిద్రం అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా నీ ప్రాసెస్ స్టార్టింగ్లో బాగానే ఉండేది, కానీ తర్వాత ఏమైందంటే
తర్వాత ఈ కింద ఉన్న వాళ్ళని అనగదొక్కడం మొదలుపెట్టారు. ఇక్కడ పని వాళ్ళు మీకు వాళ్ళు లేకపోతే పనులు అనేవి జరగవు. కానీ అలాంటి పర్సన్స్కి చాలా రెస్పెక్టబుల్గా చూడాలి. అలాంటి వాళ్ళని ఏమైందంటే మెల్లమెల్లగా కూడాను కుల వివక్ష అనుకొని, లేకపోతే అణిచివేత అనుకొని, వంచన అనుకోని, ఇలా డిఫరెంట్గా బానిసల్లా చూడడం కానీ ఇవన్నీ చేస్తూ వీళ్ళకి అణచివేయడం చేశారనమాట టోటల్గా కూడాను. సో ఇప్పుడు మీకు సొసైటీ బట్టి అర్థమైంది కదా, సొసైటీలో క్లియర్గా కూడాను 4 kinds ఆఫ్ పీపుల్ని విడగొట్టేసారు. అందరికన్నా కింద వాళ్ళగా శూద్ర ఉన్నారు. ఈ శూద్ర అనే వాళ్ళకి అసలు ఈ సాక్రిఫైసెస్ చేసే హక్కు కూడా లేదు అన్నట్టు చేస్తారనమాట. కుడ్ నాట్ పర్ఫార్మ్ సాక్రిఫైసెస్. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకోండి. సో ఈయన బ్రహ్మదేవుడు అనుకుంటే, ఈయన ఒక బ్రహ్మదేవుడు అనుకుందాం. సో ఈ బ్రహ్మదేవుడు కాళ్ళ నుండి, తొడల నుండి, తర్వాత కళ్ళ నాభి నుండి, ఈ రకంగా ఒకలా డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చారనుకుని ఈ వర్ణ సిస్టమ్ చెప్తారు. దీనిలో డీప్కి కావాలని వెళ్ళట్లేదు. సో జస్ట్ సరదాగా చెప్తున్నాను. రేపు ఎప్పుడైనా సరే మీరు కూడా వర్ణ సిస్టమ్ మీద, ఇది చాలా హాట్ టాపిక్. ఓకే, కొంతమంది వర్ణ సిస్టమ్ కావాలి అంటారు. ఈ రోజు కూడా సమాజంలో ఎవరి డ్యూటీ వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అనుకొని ఈ రోజుకి అంటారు. కానీ ఈ రోజుల్లో నిజం చెప్పండి, టీచింగ్ కేవలం బ్రాహ్మణ్స్ మాత్రమే చేస్తున్నారా? లేదు కదా. పోనీ దేశానికి పరిపాలించాల్సిన రాజులు ఉన్నారు చూసారా, వాళ్ళు కేవలం రాజులు క్షత్రియులు మాత్రమే ఉంటున్నారా? అలా లేదు కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక ట్రైబల్ ఉమెన్. ఓకే, ట్రైబల్ ఉమెన్ ఆ రోజుల్లో ప్రకారం శూద్ర కిందకి రావాలి. శూద్ర అంటే ఈ ప్రజల పైన గ్రూప్స్ అన్నిటికీ కూడా సర్వ్ చేసుకోవడమే. కానీ ఇక్కడ ఆవిడ క్షత్రియ పోస్ట్లో ఉంది, దేశం అంతటికీ కూడా హెడ్ అయిన పోస్ట్లో ఉంది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఈ రోజుల్లో ఈ సిస్టమ్ ఎప్పుడు ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఏమవుతారు, కొంతమంది ఏమంటారంటే ఆ రోజుల్లోనూ ఆ సిస్టమ్ చాలా మంచిది తీసుకొని రండి అంటారు. ఇప్పుడున్న వాళ్ళు ఏమంటారు, ఆ సిస్టమ్ అంత దరిద్రం ఇంకొకటి లేదు, ప్రజల్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి స్వేచ్ఛ లేకంటే నువ్వు ఇలాగే బతకాలి, నీ టాలెంట్ ఇంతే అనుకుని తొక్కడమే ఏమాత్రం సరిపోద్ది అనుకుని అనమాట ఫీల్ అవుతూ ఉంటారు అనమాట చాలామంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ శూద్రస్ ఉన్నారు కదా, లేటర్ వేదిక్ పీరియడ్ స్టార్టింగ్లో అయితే చదువుకొని ఇచ్చేవాళ్ళు, కానీ మెల్లమెల్లగా కాలం గడిచే కొద్దీ కూడాను వీళ్ళకి చదువు కూడాను దూరం చేస్తారనమాట. ఈ శూద్ర అనే వాళ్ళకి మీదరుగా కూడాను వేదాలు ఉన్నాయి కదా, ఈ వేదాలు చదువుకోవడము టీచ్ చేసే బాధ్యత, నెక్స్ట్ ఆ హక్కు బ్రాహ్మణ్స్కి ఉండేది. కానీ కేవలం చదువుకునే హక్కు అయితే క్షత్రియులకు ఉండేది, కానీ వేదాన్ని టీచ్ చేసే హక్కు అయితే క్షత్రియులకు లేదు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, సొసైటీలో చాలా స్ట్రాంగెస్ట్ రూల్స్ ఉన్నాయి అనే విషయం మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలి. దీన్ని బేస్ చేసుకొని మీకు చాలా విషయాలు ఏమర్థం అవ్వాలి. ఒకటి, ఇండిఫరెన్సెస్ ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అండ్ అన్నిటికన్నా మించి కొన్నిసార్లు అన్టచబిలిటీ కూడా ఉంది. ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసాయి. ఇదంతా కూడా బై ద బర్త్. సో జస్ట్ బర్త్ వల్ల ఒకరికి లైఫ్ అనేది కంప్లీట్గా ఎలా ఉండాలి అనేది డిసైడ్ అయిపోతుంది. ఒక టాలెంట్ వల్ల, ఒకటి శక్తి వల్ల, ఒకటి ఎనర్జీ వల్ల కాదు, జస్ట్ బై బర్త్ వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చేస్తుందని విషయం మీకు అర్థమవుతుంది కదా. సో దీన్నే నేనేం చేస్తానంటే నీట్గా ఒక ఆర్గనైజర్గా నీట్గా రాస్తాను. అప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది. చూద్దామా ఆర్గనైజర్గా రాస్తే ఎలా ఉంటుందో. సో క్రిటిసిజం ఆఫ్ వర్ణ సిస్టమ్కి ఏమేమి క్రిటిసిజం వచ్చింది చెప్తాను చూడండి. ముందుగా కింగ్ ఏమని ఫీల్ అయ్యాడంటే, తనకంటే ఈ ప్రీస్ట్ అనేవాడు సుపీరియర్ అని ఫీల్ అయ్యాడు. సో అంటే తనకి కొద్దిగా ఒళ్ళు మండింది అనమాట. ఉంటే నేను స్ట్రాంగ్గా ఉండాలి, అంతేగాని ఈ ప్రీస్ట్ చేటి నాకు మీద పెత్తనం చెలాయించడం, నేను ఎలా ఉండాలి, నేను ఏ వర్ణంలో ఉండాలి ఏంటి అనేది కథ వీళ్ళేలా చెప్తారు అనేది మీకు వీళ్ళకి చాలా బాధ వచ్చింది అనమాట. మీరు మౌర్య ఆ టైంలో చూస్తే, అశోకుడు వీళ్ళంతా కూడాను అప్పర్ వర్ణ సిస్టమ్ ఏం కాదు, వాళ్ళు లోయర్ వర్ణ సిస్టమ్. అలాంటి వాళ్ళు కూడాను కింగ్డమ్ని స్థాపిస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే తర్వాత వచ్చే శృంగ డైనస్టీ వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే ఇదేంటి అందరికన్నా తక్కువ వర్ణ వాళ్ళు రూల్ చేయడం ఏంటి అనుకొని, సో అలా కుట్రలు చేస్తారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ బోల్డ్ దొరుకుతాయి అనమాట. సో మొత్తానికి మాత్రం ఇక్కడ మీకు సిచ్యువేషన్ ఏంటంటే, కింగ్ కంటే ఇక్కడ ప్రీస్ట్స్ అనేవాళ్ళు చాలా పవర్ఫుల్. ప్రీస్ట్స్ ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళు కింగ్స్గా ఉండడానికి చాలా చాయిస్ ఉండేది. దాని తర్వాత కేవలం పుట్టుకతోనే డివిజన్ ఏంటి అసలు. సో కేవలం ఒక మనిషి ఎక్కడ పుట్టాడో అనే దాన్ని బట్టి వాడి లెవెల్ ఏంటి అనేది నిరూపించడం చాలా తప్పు. ఇది ఎలా అంటే, ఈ రోజుల్లో మహిళలు ఆడపిల్లగా పుడితే ఏమీ కాదు అనుకొని ఫీల్ అయ్యేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఈరోజు మహిళలు అన్నిటినీ సాధిస్తున్నారు. ఒకప్పుడు లోయర్ క్యాస్టెస్ కదా, లోయర్ వర్నస్లో పుట్టిన వాళ్ళకి చదువే చేత కదా అని అనుకున్నారు. కానీ ఇప్పుడేంటి, చదువులో వాళ్ళు కూడా టాప్ అయ్యారు, చాలా వాటిలో సూపర్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో కొద్దిగా సపోర్ట్ ఇస్తే అంటే
దీన్ని బట్టి క్లియర్గా ఏమైంది, బర్త్ అనే దాని మీద మీరు ఈ బేసిస్ చేయడం చాలా తప్పు. టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు అనే విషయము ఆ రోజే వాళ్ళు క్రిటిసైజ్ చేశారంట, ఈ వర్ణ సిస్టంలో మాకు ఈ పాయింట్స్ నచ్చలేదు అని. కేవలము ఒక మనిషి ఏం పని చేస్తున్నాడో అనే దాన్ని బట్టి పీపుల్ని నేను డిసైడ్ చేస్తున్నాను. వీళ్ళు పని చేసిన వాళ్ళందరూ వీళ్ళు ఈ వర్ణకి, వాళ్ళు ఆ వర్ణకి, ఈ వర్ణకి అనుకుని ఉండడం తప్పు అనుకునే విషయము ఇక్కడ మరొకసారి ఈ క్రిటిసిజం కూడా వచ్చింది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక మనిషి తను చేసే కర్మలు బట్టి, తన యొక్క యాటిట్యూడ్ బట్టి, ఆలోచనలు బట్టి ఒక వర్ణ నుండి ఇంకో వర్ణగా మారాలి. ఇది టు బి ఫ్రాంక్గా బుక్లో ఉంది. కానీ రాను రాను సిస్టమ్ ఏమైంది, బై బర్త్ అంటే ఒక వర్ణం అంట, లేదంటే వాడు ఏం పని చేస్తున్నాడో దాన్ని బట్టి ఒక వర్ణం అంట. సో దీన్ని బట్టి ఏమైందంటే అందరూ కూడాను, ప్రతి ఒక్కడికి కూడాను రైట్స్ కావాలని ఫీల్ అయ్యారనమాట ప్రతి ఒక్కరు కూడా. ఆ రోజుల్లో కేవలం రైట్ దేనికి, పర్ఫామ్ రిచువల్స్ చేయాలంటే కేవలం ఒకటి జరిపించే వాళ్ళు బ్రాహ్మణ్స్ అయితే దాన్ని పర్ఫామ్ చేసుకుని ఆ రిచువల్స్ చేసుకున్న అధికారం ఉండేది ఎవరికి, రాజులకి, నెక్స్ట్ వైశ్యస్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరో ఫాదర్ చనిపోయారు, మీ ఫాదర్కి పితృకార్యములు చేసుకోవాలా లేదా, లేదంటే జన్మ సంస్కారాలు చేసుకోవాలా లేదా, లేదు అంటే ఇప్పుడు అశ్వమేధ యాగము, రాజసోగి యాగము, వాజ్పేయి యాగము, ఇలాంటి డిఫరెంట్ ఉండేవి. చాలా వరకు రిచువల్స్ ఉండేవి. ఇలాంటి రిచువల్స్ అన్నీ కూడాను కేవలం కొంతమందికి మాత్రం ఉండేది అనమాట. మిగిలిన వాళ్ళకి అసలు దేవుడితో అటాచ్మెంట్ మీకెందుకు ఆ టైప్గా ఉండేది. సో ఎప్పుడైతే సమాజంలో ఈ రకంగా దూరం పెట్టడం మొదలైందో సిచ్యువేషన్స్ అన్నీ కూడాను మారిపోయాయి అనమాట. లాస్ట్గా కొంతమంది ఏమని క్రిటిసైజ్ చేశారంటే, ఎక్కడేంటి ఈ అన్టచబిలిటీ ఉంది, సో ఒక మనిషి ఇంకొక మనిషిని టచ్ చేయకపోవడమా, కేవలం ఇది ఎంత దారుణం అనుకొని ఈ రకంగా అన్టచబిలిటీ ఉంది కదా, దీన్ని కూడాను కండెమ్ చేశారు ఇది మొత్తం కూడాను. సో ఇవన్నీ కూడాను వర్ణ సిస్టంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కనిపించాయి. అయితే ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనిపించాయో అప్పుడు దీనికి ఒక సొల్యూషన్ కనిపిస్తుంది కదా, మీరు నెక్స్ట్ లెసన్స్లో నేర్చుకుంటారు. వీటన్నిటిని పాయింట్అవుట్ చేస్తూ ఈ వర్ణ సిస్టము, ఈ వేదిక్ కల్చర్, వీటన్నిటిలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మతం వద్దు, కొత్త మతం రండి అనుకోని అనమాట. కొత్త మతాలు పుట్టిపోయాయి, లైక్ బుద్ధిజం కానీ, ఓకే, అండ్ బుద్ధిజం తర్వాత జైనిజము, ఇలా డిఫరెంట్ అనమాట. ఆఖరికి చారువాకులు అనుకొని మతం, దేవుడే లేని మతం కూడా క్రియేట్ అయింది. ఇలాంటి అనమాట, ఇలాంటివన్నీ కూడా క్రియేట్ అయిపోయి టోటల్గా కూడా. ఇది ఇప్పటి వరకు మీరు సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఆఖరికి సొసైటీ ఎలా ఉంది దాని క్రిటిసిజమ్స్తో సహా కూడా నేర్చుకున్నాం. ఇకపోతే టాపిక్ అంతా కంప్లీట్గా మారిపోద్ది. కంప్లీట్గా మనం పాలిటీ చుట్టూ, ఒక ఇండియా ఉంటే ఇండియాలో ఆ ప్లేసెస్ చుట్టూ తిరుగుదాం. సో ముందు నుండి ఏమని చెప్పను, జన అనుకొని ఉండేవారు. జన అంటే పీపుల్. ఈ జన కాస్త జనపదగా మారింది. అంటే వీళ్ళు ఏ ప్లేస్లో అయితే నిల్చుంటారో, ఏ ప్లేస్లో అయితే వాళ్ళు ఒక సెటిల్ లైఫ్ ఒక ప్లేస్లో ఉండి ఆ ప్లేస్ని అంతటిని కూడాను చక్కగా బతికితే ఆ ప్లేస్ని జనపద అంటారు. ఓకే, దాని తర్వాత ఈ జనపదాలు కాస్త మహాజనపదాలుగా మారాయి అనుకొని చెప్పాను టోటల్గా కూడాను. మహాజనపదాలుగా మారాయి. అయితే ఈ జన అనేది ఎప్పుడు ఉండేది, లోయర్ వేదిక్ పీరియడ్లో ఉండేది. ఓకే, దాని తర్వాత ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటే రిగ్వేదిక్ పీరియడ్లో ఉండేది. వేరే జనపద చూసుకున్నట్లయితే లేటర్ వేదిక్ పీరియడ్స్లో స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, ఈ మహాజనపదాలు మీకు టోటల్గా 16 అనుకుని చెప్పారు కదా. ఈ 16లో టాప్ మహాజనపదాలు ఏవి అంటే, నెంబర్ 1 మగధ. ఈ మగధ గురించి ఈరోజు ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. ఎప్పుడు కూడాను ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ గురించి ఎలా నేర్చుకుంటున్నామో సేమ్ ఈరోజు కూడా మగధ అనే మహాజనపద గురించి నేర్చుకుందాం. దీంతో పాటు ఇంకొకటి వజ్జి. ఈ వజ్జి అనే దాని గురించి కూడా నేర్చుకుందాం. ఈ రెండు కూడా కొద్దిగా పవర్ఫుల్ అనమాట. ఈ రెండు గురించి తెలుసుకుంటే చాలు. అయితే మీకు ఎప్పుడు కూడా ఒక డౌట్ రావాలి, ఏదైనా సరే హిస్టరీ అనేది ప్రూఫ్స్తో ఉండాలి. సో హిస్టరీలో ప్రూఫ్స్ లేకుండా ఎలాగవుతుంది, అందుకే ఎక్స్కేవేషన్స్ జరిగాయి. సో రకరకాల ప్లేసెస్లో ఎక్స్కేవేషన్స్ చేస్తే ఈ జనపదాలకు సంబంధించిన కొన్ని సైట్స్ దొరికాయి అనమాట. ఆ సైట్స్ ఆ ప్లేసెస్లో అనమాట మేజర్గా కూడాను ఇవన్నీ దొరికాయి. అలాంటి మేజర్గా ఈ ఎక్స్కేవేషన్ సైట్స్ ఉన్నటువంటి జనపదాస్ ఎక్కడెక్కడ దొరికాయి చెప్తా చూడండి. నెంబర్ 1 ప్లేస్ మీకు పురాణ కిలా అనుకున్న ఒక ప్లేస్ ఉంది, ఢిల్లీ. సో ఢిల్లీలో ఒక ప్లేస్లో దొరికింది. దాంతోపాటుగా మీకు మీరట్లో కూడా దొరికింది. ఇక్కడ మీకు మీరట్ అనే ప్లేస్లో కూడాను దొరికాయి అన్నమాట. సో వీటికి సంబంధించిన కొన్ని ఆధారాలు. దాని తర్వాత ఈ మీరట్తో పాటుగా ఎతాహ్ అనుకున్న ఊరు ఉంది. ఈ ఊరు దగ్గర కూడాను కొన్ని దొరికాయి, ఈ ఎతాహ్. సో మనకి ఈ పేరు కొత్త, కానీ ఇంతకుముందు అయితే ఇవన్నీ కూడాను పాతే అనమాట. ఆ ఊర్లో ఉన్న వరకు ఓహో ఇక్కడ అనుకుని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీరట్, ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి, యూపీలో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ అనమాట. ఇంతకీ ఢిల్లీలో ఎక్కడంటే పురాణ్ కిలా అనే ప్లేస్లోనే దొరికాయి. పురాణ్ కిలా అట్ ద సేమ్ టైం ఎతాహ్ అనే ప్లేస్లో ఏదైతే అత్రంజి ఖేడా అనే ప్లేస్లో దొరికాయి. మీరట్లో అయితే హస్తనాపూర్ దగ్గర మనకి దొరికాయి అనమాట. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఈ సైట్స్ అనేవన్నీ కూడా దొరకడం అయితే కనిపించాయి.
సో ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ రావాలి. సార్ సైట్స్ అయితే దొరికాయి. ఈ జనపదాల్లో అసలు మేజర్‌గా ప్రజలు ఎలా ఉండేవాళ్ళు? అసలు సిస్టమ్స్ ఎలా ఉండేవి? అనే మీకు క్వశ్చన్ రావచ్చు. సో అసలు జనపదాల్లో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అనే దానికి నీట్‌గా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. హ్యాపీగా వినేద్దాం. సో నంబర్ 1 అక్కడ ప్రజలు ముందు అసలు ప్రజలు ఎలా బతికేవాళ్ళు అంటే వాళ్ళు గుడిసెల్లో బతికేవాళ్ళు. లివ్డ్ ఇన్ హట్స్. సో ఆ రోజుల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే హట్స్‌లో ఉండేది. నెక్స్ట్ వాళ్ళు పెంచుకునే జంతువులు ఏంటి అంటే ఒకటి క్యాటిల్. సో దాంతోపాటు రకరకాల కొన్ని ఎనిమల్స్ కూడాను వాళ్ళ దగ్గర ఉండేవి. ఇది ఎలా ఉండేది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి కొద్దిగా దగ్గరలా ఉంది కదా! కానీ ఎలా అంటే ప్రాచీన గ్రామాలు ఉండేవి చూసారా? పాతకాలంలో గ్రామాలు. ఆ గ్రామాల్లాగా లేవా? సో మన విలేజెస్ ఉంటాయి కదా! ఆ విలేజెస్‌లో ఎలాగా గుడిసెల్లో బతుకుతుంటారు. వాళ్ళకంటూ కొన్ని ఆవులు, జంతువులు, మేకలు, గొర్రెలు ఇలాంటివన్నీ పెంచుకుంటుంటారు. ఆవులు, గేదెలు ఇలాంటివన్నీ కూడాను. నెక్స్ట్ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పంటలు పండించుకునేవాళ్ళు. గ్రో క్రాప్స్ లైక్ వీట్ ఉందా? వీట్ గానీ, బార్లీ గానీ, రైస్ గానీ, సీసం గానీ, షుగర్ కేన్ గానీ ఇలాంటి రకరకాల పంటలు కూడా పండించుకునేవాళ్ళు. వాళ్ళ లైఫ్ ఆఫ్ పీపుల్ ఇంకా ఎలా ఉండేది అనేది చెప్పడానికన్నా ముందు ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. హిస్టరీని మీరు ఇప్పటి నుండి చదువుతున్నప్పుడు 2 రకాలుగా హిస్టరీలు చదువుతారు. ఒకటి పొలిటికల్ హిస్టరీ. సో ఏ రాజు ఎక్కడ ఉన్నాడు, ఏంటి సిచ్యువేషన్, అది ఒకటి పొలిటికల్ హిస్టరీ అయితే, రెండోది మీరు కల్చరల్ హిస్టరీ కూడా చదువుతారు. కల్చరల్ హిస్టరీ అంటే ఏంటంటే అక్కడ ప్రజలు ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు, వాళ్ళ వస్తువుల స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళు ఏం డ్యాన్స్లు వేసేవారు, ఏం పాటలు పాడేవారు. సో వాళ్ళ కల్చర్ మొత్తం కూడా వాళ్ళ జీవన విధానం గురించి కూడా చూసారు. అలాంటి దాంట్లో పార్ట్స్ గురించి మనం ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇక్కడ ఈ జనపదాస్ టైంలోన వాళ్ళు వాడిన పార్ట్స్ ఏంటంటే గ్రే కలర్లో ఉండేవి. గ్రే కలర్ పెయింటెడ్. సో గ్రే కలర్ పెయింటింగ్తో ఉండేటువంటి కొన్ని పార్ట్స్ వాడారు. సో మీకు బాగా అర్థమైతే నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పేటప్పుడు కూడాను మీకు అక్కడ 2 రకాల కలర్స్ ఉన్న కొండలు దొరికాయి. మెగాలిత్స్ని ఓపెన్ చేస్తాను కొంచెం చెప్పాను. ఒకటి బ్లాక్ కలర్, ఇంకొకటి రెడ్ కలర్. ఆ 2 కలర్సే. కానీ ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ గ్రే అనే కలర్ మారింది. అంటే మెల్లమెల్లగా టెక్నికాలిటీ మారింది. ఈ రోజుల్లో ఒక కొండ చూడండి. ఉదాహరణకి ఇది ఒక కొండ అనుకుంటే ఈ రోజుల్లో ఈ కొండ అనేది మనోళ్ళు మనకున్న టెక్నాలజీతోని బంగారంతోనే దాని చుట్టూ వజ్రాలు పొదుగుతూ దాని లెవెల్లే పెంచేస్తూ దాని మీద మంచి ఆర్టిస్టిక్ వర్క్ చేస్తూ ఈ రకం చేశారు. ఎంతలా పెరిగిపోయింది అనమాట మన టెక్నాలజీ. ఓకే, కానీ కొన్ని కల్చర్స్ వాళ్ళు మాత్రం మంచిగా సూపర్ లైన్స్ వేస్తూ సింపుల్ లైన్స్ వేస్తూ చిన్న జాగ్రఫీగా జామెట్రికల్ లైన్స్ అనేవి వేసేవాళ్ళు అనమాట. సో మీకు ఇమేజ్ చూపిస్తే అప్పుడే క్లారిటీ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూడండి నీట్గా. సో ఇలాంటి ప్లేట్స్ వాడేవాళ్ళు అనమాట. నాకైతే ఇలాంటివన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఎప్పుడు చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప ఇది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా నైస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడున్న లైన్స్ కూడాను మంచి జామెట్రికల్గా గీసుంటారు. ఇలా ఎప్పుడు టెక్స్ట్ బుక్లో చదవడము స్టూడెంట్స్కి చెప్పడమే నా వరకు అయిపోతుంది. కానీ నాకైతే ఎప్పుడైనా ఒకసారి ఈ మ్యూజియంస్కి వెళ్ళాలని ఉంది. సో నాకు తెలిసి మీరట్, అత్రాంజిఖేరా ఇలాంటి ప్లేసెస్లోన ఈ మ్యూజియంస్ ఉంటాయి. ఐ థింక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి అయితే రాన్ ఆఫ్ కచ్ దగ్గర, దొలాయి వీరి దగ్గర ఉంటాయి అనమాట. కానీ ఇవి నాకు తెలిసి మీరట్ ఈ ఏరియాస్లో ఉండొచ్చు. సో ఒకసారైనా చూడాలి. టచ్ చేయాలని ఉంది, కానీ టచ్ చేయనివ్వరులే. కానీ ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఆ రోజుల్లోనే ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకొని దాని మీద రకరకాల బొమ్మలు వేసుకొని గ్రేట్. వాళ్ళు సూపర్, నచ్చింది. ఈ చిన్న జనపదాల నుండి దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం మాట్లాడము, ఒక పెద్ద మహాజనపదగా మారిపోద్ది అనుకుని చెప్పాను కదా. జనపదాలన్నీ కలిసి ఈ చిన్న జనపదాలన్నీ కలిసి ఒక పెద్ద మహాజనపదగా మారుతుంది. ఇలాంటివి టోటల్గా 16 ఉన్నాయని చెప్పాను కదా. ఆ 16 పేర్లు మరొకసారి చూద్దామా? చూద్దాం. మగధ, అంగ, వజ్జి, వైశాలి. ఓకే, దాని తర్వాత కోసల, పాంచాల, తర్వాత కురు, అవంతి, తర్వాత ఇక్కడ గాంధార. ఈ ఇమేజ్లో ఫుల్గా ఇవ్వలేదు కానీ మీకు ఇంకా కనిపిస్తాయి, చెప్తాను చూడండి. ఇక్కడ అంగా మగధ అయిపోయింది కదా. కాశీ, కోసల, తర్వాత మల్ల, చేతి, వత్స, కురు, పాంచాల, అస్సాక్, తర్వాత కాందర్, కాంబోజా, మత్స్య, సూరసేన ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ కౌసాంబి ఒకటైతే ఇచ్చాడు, సంతోషం. సో ఈ రకంగా ఈ డిఫరెంట్ అన్నీ కూడా ఉంటాయి. కౌసాంబి వద్దులే, కౌసాంబి కాదు. సో టోటల్గా ఈ 16 జనపదాలు ఉన్నాయి. సో ఈ మహాజనపదాల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళ లైఫ్ స్టైలు, అక్కడ ఉన్న మెయిన్ సిచ్యువేషన్స్ అనే దాని గురించి చెప్పడానికన్నా ముందు ఒకసారి ఊహించుకోండి. ఒక పెద్ద రాజ్యం. ఓకే, ఒక రాజ్యం అంటే రాజ్యానికి సంబంధించినంతవరకు ఒక క్యాపిటల్ ఉంటుందా? రాజ్యానికి సరిహద్దులు ఉన్నటువంటి కోట గోడలు ఉంటాయా? ఊహించుకోండి, ఒక రాజుగారి కోట, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే,
ప్రతి ఒక్కరికి కొంత ఆర్మీకి రాజ్యం చుట్టూ, నెక్స్ట్ వీటన్నిటిలో పవర్ఫుల్ రాజ్యం మగధ అనుకుని ముందే చెప్పాను కదా. ఓకే, సో ఒకసారి మహాజనపద యొక్క ఫీచర్స్ చూద్దాం. మీకు ఇంతకుముందే చెప్పిన ఈ 2 ఫీచర్స్లో మేజర్గా ఉన్న ఈ 2 ఫీచర్స్లో మొట్టమొదటిది దానికంటూ ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పేసాను, పెద్ద వాల్స్ కూడా ఉంటాయి. సో మేజర్గా వాళ్ళంటూ ఒక ఫోర్టిఫికేషన్ చేసుకునే వాళ్ళకంటూ ఒక కోట కట్టుకొని, ఓకే, ఆ కోటకి కొన్ని మంచి వాల్స్ కట్టుకునే వాళ్ళు. సో ఈ వాల్స్ మేజర్గా దేంతో ఉంటాయి? మన కామన్ సెన్స్తో చూసుకున్నట్లయితే ఒకటి స్టోన్స్ వాడేవారు, నెక్స్ట్ ఇక్కడ బ్రిక్స్ కూడా వాడుంటారు, నెక్స్ట్ దాంతోపాటుగా అవసరమైతే కొన్నిసార్లు ఈ వుడ్ కూడా వాడేవారు. సో ఏదైనా ఒక ఫోర్ట్కి సంబంధించి వాల్స్ చూద్దాం. మీకు ఉత్తరప్రదేశ్లో కౌసాంబి అనుకున్న ఒక ప్లేస్ చెప్పాను కదా, ఆ కౌసాంబి అనే ప్లేస్లోన ఇదిగో ఇలాంటి వాల్ ఒకటి క్రియేట్ చేశారు చూసారా. ఈ పక్కన వాల్, ఆ వాల్కి చిన్న చిన్న స్టెప్స్, ఈ స్టెప్స్ అన్నీ కూడా దేంతో రెడీ అయినాయి? బ్రిక్స్తో రెడీ అయినాయి. సో ఇలా వాల్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఆ రోజుల్లోనే ఇలా కట్టుకున్నారంటే గ్రేట్ కదా. సో చాలా డిఫరెంట్. మీకు ఇప్పుడు ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు ఒక ఫోర్ట్ అనేది ఎందుకు బిల్డ్ చేసుకోవాలి? మామూలుగా అడుగుతున్నా, చెప్పండి, ఒక ఫోర్ట్ అనేది ఎందుకు బిల్డ్ చేసుకోవాలి? సో మీ కామన్ సెన్స్తో చెప్పండి. నెంబర్ 1 రీజను, కొన్నిసార్లు అదర్ రాజ్యాల కింగ్స్ వాళ్ళ రాజ్యం మీదకి అటాక్ చేసేటప్పుడు వాళ్ళ పీపుల్ మీద కూడా అటాక్ చేసేస్తూ ఉంటారు. అందుకోసం ఏం చేస్తారంటే ఇలాంటి ఫోర్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లం కొంతవరకు తీరుతుంది అనమాట. ఎందుకంటే ప్రజలందరికీ కూడా దాంట్లో కాపాడుకుంటారు. మీరు పద్మావత్ అనే ఒక మూవీ చూడండి, ఆ మూవీ వీలైతే ట్రై చేయండి. అప్పుడు అది మిడివల్ హిస్టరీకి సంబంధించిన హిస్టరీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అనుకుని ఒకడు ఉంటాడు, ఆయన అనమాట ఈ పద్మావత్ వాళ్ళ రాజ్యంకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇది వాళ్ళ రాజ్యం అయితే వాళ్ళ రాజ్యంకి వీళ్ళని అటాక్ వచ్చేస్తారు. అటాక్ వచ్చేటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే హీరో అంటే రాజుగారు మొత్తం వాళ్ళ ప్రజలందరినీ కూడాను వాళ్ళ రాజ్యంలో ఉన్న ఈ కోటలోకి తీసుకుని వచ్చేసి పోషిస్తాడు. సో వీడనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఏం చేస్తారు, బయట అనమాట అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. సో ఎందుకు ఇప్పుడు వీళ్ళు ప్రజల మీదకి అటాక్ చేస్తారంటే ప్రజలు లేరు, కోటలోకి వెళ్తామంటే కోట చుట్టూ సైనికులు ఉన్నారు, వీళ్ళతో యుద్ధం చేయలేక ఇలా అనమాట. టోటల్గా ఒక 6 నెలల పాటు ఉంటాడు అనుకుని చరిత్రలో మనం చదువుకుంటాం సిచ్యువేషన్. సో ఈ మొత్తం ప్రాసెస్లో మీకు ఏం అర్థమవుతుంది? ప్రజలను కాపాడుకోవడానికి ఫోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈవెన్ మనకి అర్థశాస్త్ర రాసిన కనిష్కుడు కూడాను అంతే, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. నెక్స్ట్ రూలర్స్కి ఎలా ఉండేది తెలుసా? ఎవడైతే రిచ్గా ఉంటాడో రూలర్స్, ఎవడైతే మంచి పవర్ఫుల్గా ఉంటారో వాళ్ళు అనమాట ఎంత పెద్ద కోట కడితే వాళ్ళకి అంత ప్రెస్టీజ్గా ఉండేది. సో దీనికోసం కూడా కొంతమంది కట్టేవాళ్ళు అనమాట మేజర్గా కూడాను. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంటుంది అండ్ వాళ్ళ దగ్గర పీపుల్ ఉంటారు ఒక రాజ్యంలో కదా, ఒక మహాజనపదలో కదా. వాడిని బెటర్గా కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు బెటర్గా కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు వాళ్ళ రాజ్యం చుట్టూ కానీ ల్యాండ్ చుట్టూ ఫోర్ట్ కట్టేస్తే ఇప్పుడు ఆ లోపల ఉన్న ల్యాండ్ అంతటికీ కూడా వాళ్ళదే కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ అండర్లో ఉంటుంది. అండ్ వాళ్ళు సైనికులు కానీ వీళ్ళందరూ కానీ ఈజీగా చూసుకోగలరు. బయట ఉంటే మాత్రం జనాలు అతని రాజులతో కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇప్పుడు నాదో క్వశ్చను, ఎంత పెద్ద ఫోర్ట్స్ కట్టాలన్నా, ఓకే, ఎంత పెద్ద ఫోర్ట్స్ కట్టాలంటే డెఫినెట్లీ మనకి ఏమేమి కావాలి? నెంబర్ 1 లేబర్ కావాలి లేదా? సో లేబర్ అనేవాడు హ్యూజ్గా రిక్వైర్ అవుతారు. అంత మాత్రమే కాదు, మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ కూడా చాలా అవసరం అవుతాయి. అంత మాత్రమే కాదు, చాలా హ్యూజ్ ప్లానింగ్ కూడా కావాలి. ఈ 3 ఉన్నాయంటే దాన్ని అర్థం చేసుకోండి మహాజనపదలో ఎలాంటి టెక్నికల్ పీపుల్ ఉన్నారో చూడండి. ఓకే, సో ఒక ఫోర్ట్ అనేది నిర్మించాలంటే మాత్రం ఇవన్నీ కూడా రిక్వైర్డ్ ఉంటాయి, బాగా గుర్తుంచుకోండి. ఎందుకు ఇక్కడ ల్యాబ్రో బ్రిక్స్ ప్లానింగ్ గురించి చెప్తున్నానంటే, మీరు ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయి. ఈ ఈజిప్ట్లో ఉన్న ఈ పిరమిడ్స్ అనేవి బిల్డ్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ ఏం కాదు, చాలా టఫ్ ప్రాసెస్. సో ఈజిప్ట్లో ఉన్న ఈ పిరమిడ్స్ని బిల్డ్ చేయడానికి ఒక పెద్ద కొన్ని అయితే 1 టన్ను ఉంటుంది, అంటే 1000 కేజీలు ఉన్న రాళ్ళు కూడాను పైకి తీసుకొని వెళ్ళి మరీ పెట్టుంటారు. సో అంతలా చేయాలి, ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే డెఫినెట్లీ లేబర్ చాలా అవసరం పడుతుంది. ఎక్కడెక్కడ నుండో బ్రిక్స్ తయారు చేస్తూ హ్యూజ్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ తయారు కావాలి. దాంతోపాటు ఇంత హ్యూజ్ బిల్డింగ్స్ కట్టాలంటే ప్లానింగ్ ఏ రేంజ్లో కావాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయంటే ఆ రోజుల్లో ఇండియా ఏ లెవెల్లో ఉండేదో మీకు కొద్దిగా అర్థమవుతుందా సిచ్యువేషన్, ఇండియా ఏ లెవెల్లో ఉంటుందని. నెక్స్ట్ ఈ మహాజనపదకు సంబంధించినంత వరకు ఇంకొక థింగ్ చెప్తాను చూడండి. ఇది మహాజనపదాల్లో మాత్రమే ఉండేది. అంతకుముందు జనపదాస్ ఉన్నాయి కదా, ఆ జనపదాస్లో కానీ చిన్న జనాస్లో కానీ ఈ ఫీచర్ లేదు. సో దానికి దీనికి ఉన్న పెద్ద చేంజ్ ఏంటో చెప్తాను చూడండి. యాడర్ ఫీచర్ ఆఫ్ మహాజనపద.
రాజుకంటూ ఒక సొంత ఆర్మీ ఉండేది. ఎస్, రాజుకంటూ సొంత ఆర్మీ ఉంది. ఏంటి సార్ రాజుకి ఆర్మీ ఉండడం అంత గొప్ప అని మీకు ఫీల్ అవ్వచ్చు, కానీ ఆ రోజుల్లో ఆర్మీ ఉండడం నిజంగా చాలా కష్టం. ఎందుకు చెప్పండి? ఇప్పుడు సైనికులు ఉండాలంటే సైనికులకి జీతం అనేది రెగ్యులర్గా చేయాలి కదా. ఆ రెగ్యులర్గా శాలరీస్ ఎలా పే చేసేవాళ్ళు? రెగ్యులర్గా శాలరీస్ అనేవి ఎలా చేసేయగలరు? పెయిడ్ శాలరీ ఒకప్పుడు రోజుల్లో ల్యాండ్ ఉండేది. ఆ ల్యాండ్లో ఉన్న కొద్దిగా బియ్యాన్ని వాడికి ఇచ్చేస్తే సరిపోద్దా? కొద్దిగా కూరగాయలు వాడికి ఇచ్చేస్తే సరిపోద్దా? అలా చేస్తే రాజు దగ్గర ఎందుకు పని చేయాలి? వాడే సొంతంగా ఒక పంట పొలంని దున్నుకుంటే సరిపోద్ది కదా. వాడే సొంతంగా ఏదైనా పని చేసుకుంటే సరిపోద్ది కదా. సో ఎప్పుడైతే మనీ అనేది ఉంటుందో, మనీ అనేది ఉంటే అప్పుడు రాజు అనేవాడు ఈజీగా రాజు అనేవాడు ఈజీగా తను సప్లై చేయగలడు. ఓకే, ఎప్పుడైతే మనీ అనేది ఉంటుందో అప్పుడు రాజు ఈజీగా సప్లై చేయగలడు. అండ్ జనాలు కూడా ఎవరైతే రాజు దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకి ఒక సపరేట్ జీతం వస్తుంది కదా. ఈ జీతం అనేది ఆ రైస్ బ్యాగుల కంటే, ఆ కూరగాయల కంటే అండ్ అన్నిటికన్నా మించి వాడి యొక్క వెల్త్ అనేది పెరుగుతుంది అనమాట. సో దట్ ఇదేంటి, వాడికి ఒక ప్రెస్టేజ్లా ఉంటుంది, వాడి చేతికి సమ్ మనీ దొరుకుతున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది సిచ్యువేషన్ కంప్లీట్గా కూడాను. సో దీన్ని బాగా అర్థం కావడానికి చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ ఒక్క పాయింట్ అయితే కవర్ చేయండి, దాన్ని ఇంకా డీటెయిల్గా చెప్తాను. అయితే ఈ పేమెంట్స్ అనేవి కొన్ని పంచ్ మార్క్డ్ కాయిన్స్తో కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కాయిన్ తీసుకుంటే ₹1 ఉంటుంది. ఈ పక్కన సమ్ వరి ఉంటుంది, వరి కానీ లేకపోతే ఏవో సింబల్స్ ఉంటాయి కదా. మన ఒక వైపు చూస్తే ఇండియాకి సంబంధించినంతవరకు కూడా 3 సింహాల బొమ్మ ఉంటుంది. 1, 2, 3 ఇలా 3 సింహాల బొమ్మ, కింద అశోక్ చక్రం, ఇలా ఇదొక పంచ్ మార్క్, ఒక మార్కింగ్స్ అయితే ఉంటాయి కదా. సేమ్ ఏ రకంగా అయితే ఇంట్రికేట్ అయినాయో సమ్ మార్క్స్, సేమ్ ఆ రోజుల్లో కూడాను ఒక రాజముద్ర వేస్తూ కాయిన్స్తో పేమెంట్ చేసేవాడు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు రాజు చేతికి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఎలాగొచ్చాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్, అంతే కదా. ఇప్పుడు రాజు చేతికి డబ్బులు ఎలాగొచ్చాయి? అసలు ముందు రాజుకి తన ఖర్చు పెట్టాల్సింది దేనికోసం మనీ? మొదటిది ఫోర్ట్స్ నిర్మించడానికి. ఫోర్ట్స్ అంటే వాళ్ళు కోటలు ఉన్నాయి కదా, ఆ కోటల్ని నిర్మించడానికి, దాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు. దాని తర్వాత తనకంటూ ఒక ఆర్మీని ఇప్పుడు నుండి మెయింటైన్ చేసుకుంటున్నారు కదా. సో తన ఆర్మీ మెయింటైన్ చేస్తే ఆర్మీకి అంటూ ఖర్చు అవుతుంది కదా. ఈ రెండింటి కోసము కూడాను తను ఎక్కువగా ఖర్చు అయ్యేది. ఈ రెండింటి కోసము కూడా దాన్ని డెఫినెట్లీ ఇప్పుడు ఏం కావాలి, తనకనేవి రిసోర్సెస్ అనేవి డెఫినెట్లీ కావాలి. సో ఈజ్ ఎక్స్ట్రీమ్ ఇన్ నీడ్. సో రిసోర్సెస్ నీడ్ కావాలి. ఇప్పుడు ఈ రిసోర్సెస్ కోసం ఇప్పుడు రాజు చేతిలో రిసోర్సెస్ కావాలంటే ఏం చాయిస్ ఉంది? ఒకటి గుర్తుంచుకోండి. సో మనం బ్యాక్ వెళ్ళినట్లయితే రాజు చేతికి రిసోర్సెస్ కావాలి. ఎలా వస్తాయి? సో ఎలా వస్తాయి చెక్ చేద్దామా? ఎలా వస్తుంది? ఎస్, ఇక్కడ చూడండి. రాజు ఎప్పుడైతే రిచువల్ చేస్తాడో, ఇక్కడ ఆర్డినరీ రాజాసు నెక్స్ట్ పీపుల్ ఈ రెండూ కూడా ఏం తీసుకుని వస్తారు? రాజు కోసం గిఫ్ట్లు తీసుకుని వస్తారు. ఈ గిఫ్ట్లు ఇప్పుడు సరిపోతాయా? నేను చెప్పండి, ఆ గిఫ్ట్లు అనేవి అసలు సరిపోవు. మరి రాజు గిఫ్ట్స్ మీద డిపెండ్ అవ్వలేనప్పుడు అప్పుడు ఏం చేయగలడు? ఓన్లీ వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ట్యాక్సెస్. ఎస్, రాజు ఇప్పుడు ట్యాక్సెస్ వేయగలరు. ఇప్పుడు రాజుకి ఎన్ని రకాలుగా అసలు ట్యాక్సెస్ వస్తాయి? ఒకటి చెప్పండి, రాజ్యంలో అగ్రికల్చర్ పెరిగింది కదా. ఎప్పుడైతే అగ్రికల్చర్ పెరిగిందో ప్రజలందరూ కూడాను చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు కదా. ఎప్పుడైతే ఈ ప్రొడ్యూస్ పెరిగిందో రాజు ఏం చేశాడు తెలుసా? ట్యాక్స్ క్రాప్స్ మీద వేయడం మొదలుపెట్టాడు. ఎంత ట్యాక్స్? 1/6. సో వాడు టోటల్గా 6 పార్ట్స్ పండించాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇలా టోటల్గా 6 పార్ట్స్ పండిస్తే ఈ 1 పార్ట్ అనేది తనకి ఇచ్చారంట. ఈ 1/6 ఈ ఒక్కటి ఇచ్చేసి మిగిలిన 5 వాడు ఆడుకోవాలి. సో ఈ 1/6 పార్ట్ని ఏమంటారు తెలుసా? బాగా ఆర్ ప్రైస్ అంటారు. బాగా ఆర్ ప్రైస్. ఎందుకు దీన్ని ఇంతగా స్ట్రెస్ చేస్తున్నానంటే, దీన్ని మీరు లాస్ట్కి మిడివల్ హిస్టరీకి వెళ్ళేటప్పుడు జిజియా ట్యాక్స్ అని, నెక్స్ట్ డిఫరెంట్ ట్యాక్సెస్ అనమాట వింటారు. రైతువారీ సిస్టము, మహల్వారీ సిస్టము, ఇలాంటి డిఫరెంట్ సిస్టమ్స్కి వెళ్ళేటప్పటికి ఈ యొక్క నెంబర్ అనేది మారుతుంటుంది. 1/6, 1/3 ఇలాగా. బ్రిటిష్ వారు వచ్చేటప్పటికి డిఫరెంట్గా మారిపోద్ది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తుండండి. ట్యాక్సెస్ దేని మీద వేస్తున్నాడు, ఎంతెంత వేస్తున్నాడు. సో రేపు ఫ్యూచర్లో మీకే అనిపిస్తుంది, ఏ రోజైతే తక్కువ ట్యాక్స్ తీసుకుంటున్నాడో వాడు చాలా మంచివాడని, ఏ రోజైతే చాలా ఎక్కువ గుంజేస్తున్నాడో వాడు చెడ్డవాడని మీకు ఫీలింగ్ వస్తుంది అనమాట. కొంతమంది రాజులు ట్యాక్స్ దేని మీద వేసేవాళ్ళు తెలుసా? మగవాళ్ళకి గడ్డం పెరుగుతుంది కదా, ఈ గడ్డం పెరుగుతుంది అనుకుని ట్యాక్స్ వేసిన పిచ్చి రాజులు కూడా ఉన్నారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు అయితే రోజు మనము పంట అంటున్నారు, రోజు వంటలు వండుకుంటే వంటలో ఉప్పు అనేది వేయాల్సిందే కదా. ఉప్పు లేని వంట అనేది లేదు కాబట్టి ఉప్పు వేయాల్సిందే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఉప్పు వాడుతున్నారు కాబట్టి ఉప్పు కోసం ట్యాక్స్ కట్టండి. అది దారుణమా కదా?
అసలు ట్యాక్స్ అనేది ఏంటి, ఏ పనిలో అయితే చాలా తక్కువగా చేస్తుంటామో అలాంటి దాని మీద ట్యాక్స్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్తే ట్యాక్స్ కట్టొచ్చు. ఎందుకు, సినిమాకి ఎప్పుడో నెలకు లేదా సంవత్సరానికి ఒక 3-4 సినిమాలకు వెళ్తాం కాబట్టి 4 టైమ్స్ మాత్రమే పోతుంది. అదే ఉప్పు రోజులో 3 సార్లు ప్రతిసారి వాడాల్సి ఉంటుంది. అలాంటి దాని మీద ట్యాక్స్ కడితే అబ్బాయి గడ్డం అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది. సో దాని మీద కట్టమంటే ఎంత తప్పు. సో సిచ్యువేషన్ మారిపోయింది. సో మంచి రాజు అంటే ట్యాక్సెస్ని కొద్దిగా ఆలోచించి అర్థం చేసుకుని వేస్తే వాడు మంచి రాజు. ఒకవేళ తలతెక్కి వేస్తే చెడ్డ రాజు. ప్రజెంట్ ఈ రాజు మాత్రం 1/6 ట్యాక్స్ తీసుకుంటున్నాడు. ఓకే, అగ్రికల్చర్ చేసే వాళ్ళ మీద. ఎవరైతే క్రాఫ్ట్స్ రకరకాల బొమ్మలు ఇలాంటివి తయారు చేస్తుంటారో అలాంటి వాళ్ళ మీద కూడా ట్యాక్స్ ఉంది, వాళ్ళు కూడా ఇస్తారు. నెక్స్ట్ హెడ్డర్స్, ఎవరైతే జంతువులను పెంచుతున్నారో వాళ్ళ మీద. నెక్స్ట్ లాస్ట్కి ట్రేడర్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు గూడ్స్ని అటు నుండి అటు తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చిన ఆదాయం ఏదైతే వాళ్ళు కొన్నదానికి ఏదైతే వాళ్ళు అమ్ముతారో ఈ రెండింటి మీద కూడా ట్యాక్స్ అనేది వేస్తారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ట్యాక్స్ వేయడం చెడ్డ పని ఏం కాదు. ఎందుకంటే రాజ్యం నడవాలి. ఇప్పుడు రాజ్యంలో అందరికీ కూడా రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఆర్మీ ఉండాల్సిందే. నెక్స్ట్ ఫోర్ట్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. కాబట్టి వాళ్ళన్నింటినీ కూడాను మరి మెయింటైన్ చేయాలంటే డెఫినెట్లీ కూడా మనీ కావాలి కదా. మనీ అనేది ఎవరి దగ్గర నుండి ఇవ్వాలి, ప్రజల దగ్గర నుండి ఇవ్వాలి. సో ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ఎవరు, హంటర్స్, గ్యాదర్స్, ట్రేడర్స్, దాని తర్వాత హెడ్డర్స్, తర్వాత క్రాఫ్ట్ పర్సన్స్, లాస్ట్గా అగ్రికల్చర్ పర్సన్స్. వీళ్ళే కదా ఉన్నారు. మరి వీళ్ళకి కాకపోతే ఇంకెవరికి అడిగారు చెప్పండి. ఓకే, సో క్రాఫ్ట్ పర్సన్స్ ఉన్నారు కదా, క్రాఫ్ట్ పర్సన్స్ మనీని చెల్లించరు కానీ ఇన్ ఫార్మ్ ఆఫ్ లేబర్ అనమాట. అంటే రాజు దగ్గర ఫ్రీగా పనిచేస్తూ, ఓకే, రాజు ఆస్థానంలో ఫ్రీగా పనిచేస్తూ కొన్ని పనులు చేస్తూ ఆ రకంగా వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు అనమాట నిర్వర్తించేవాళ్ళు అనమాట టోటల్గా కూడా. ఓకే, సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అగ్రికల్చర్లో 1/6 పార్ట్ వచ్చే అంత ప్రొడ్యూస్ వస్తుందా? అసలు టు బి ఫ్రాంక్గా చెప్పండి, అగ్రికల్చర్ డెవలప్ అయితే తప్ప ఇంత ప్రొడ్యూస్ చేయలేరు. సో అంత ప్రొడ్యూస్ చేసేంత వస్తుందంటే దాన్ని బట్టి అగ్రికల్చర్ డెవలప్ అయినట్టే కదా. స్టార్టింగ్ నుండి కూడాను మనం ఏం చెప్పాము, అగ్రికల్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో చేంజెస్ ఇన్ అగ్రికల్చర్ చూద్దాం. ఆ రోజుకి అగ్రికల్చర్లో ఏం చేంజెస్ వచ్చింది. అప్పుడులో అగ్రికల్చర్ రెవల్యూషన్ ఏం రాలేదు కానీ గ్రీన్ రెవల్యూషన్. కాకపోతే ఆ రోజుకి అదే గొప్ప. ఏంటి ఆ గొప్ప? మేజర్గా అప్పుడు రోజుల్లో వాళ్ళు ఏం వాడేవాళ్ళు, జస్ట్ వుడెన్ ఫ్లాప్ వాడారు. సో ఈ వుడెన్ ఫ్లప్ మాత్రమే వాడేవాళ్ళు దున్నడానికి, నేల దున్నడానికి ఈ వుడెన్ ఫ్లప్. సో దీన్ని నాగలి అంటారు. మీరు పంటని దున్నుతూ ఉంటారు కదా ట్రాక్టర్తో, లేకపోతే ఆ ఎద్దుకి నాగలి కట్టేసి దున్నుతూ ఉంటారు కదా. సో ఈ రకంగా వుడ్ ఫ్లాప్ నుండి వీళ్ళు ఏం చేస్తారంటే ఐరన్ ఫ్లాప్కి వస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఐరన్ అనేది దొరికిందో అప్పటి నుండి కూడా వీళ్ళు ఐరన్ ఫ్లాప్ చేస్తారు. ఎప్పుడైతే ఐరన్ ఫ్లాప్ చేస్తారో ప్రొడక్షన్ అనేది పెరిగిపోయింది. ఎందుకు ప్రొడక్షన్ పెరిగింది? సింపుల్ ఆన్సర్ అనమాట. సో వుడెన్ ఫ్లాప్లో ఉండేటప్పుడు నేలను ఎవడో కూడా దున్నేవాడు కాదు. సో దున్నడానికి పాసిబిలిటీ కూడా లేదు. అదే ఎప్పుడైతే ఐరన్ ఫ్లాప్ వచ్చిందో నేలను దున్నారు. దీనివల్ల ఏమైంది, ల్యాండ్ అనేది ఇంకా మంచిగా ఫ్రీగా అయ్యింది. ఎప్పుడైతే ఫ్రీగా అయ్యిందో సీడ్స్ ఇలాంటివన్నింటినీ కూడా హ్యాపీగా దీంట్లో వేయచ్చు. అందుకోసమే ఎప్పుడైతే సీడ్స్ బాగా ఆర్గనైజ్డ్గా వేస్తే మంచి మొక్కలు వస్తాయి. అది రీజన్ అనమాట. ఒకప్పుడు వుడెన్ ఫ్లాప్ వాడేటప్పుడు జస్ట్ ఏం చేసేవాళ్ళు, స్ప్రింకిల్ చేసేవాళ్ళు. సో స్ప్రింకిలింగ్ ఆఫ్ సీడ్స్ని జస్ట్ స్ప్రింకిల్ చేసేవాళ్ళు. చేతితో పట్టుకుని పావురాలకి ఎలా అయితే విసిరేవాళ్ళు, పావురాలకి గింజలలో విసురుతారు, అలా విసిరేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తారు, నీట్గా మొక్కలు పెడితే ఆ మొక్కల్ని శాప్లు చేస్తున్నారు. నీట్గా వాటిని నేలలోనే అనమాట శాప్లింగ్ నీట్గా ఉడుస్తారు. సో ఈ రకంగా ఉండడం వల్ల ఏమైంది, ఈ రోజుల్లో మనం వరిని నాట్లు చూస్తాం కదా, వరిని ఏ రకంగా అయితే నాట్లు వేస్తామో అదే రకంగా ట్రాన్స్ప్లాంటింగ్ ఆ రోజు నుండి స్టార్ట్ అయిపోయింది మేజర్గా కూడా. సో నాగలతో దున్నడము, ఆ నేలలో వరి పంటని శాపులు చేయడం, ఈ రకంగా దున్నడం, ఇవన్నీ చేయడం వల్ల మొత్తానికి కూడా ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. సో ఈ రెండు రీజన్స్ వల్ల ప్రొడక్షన్ బాగా పెరిగింది. ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. ఐరన్ ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళకి చుట్టుపక్కల అడవులు ఉంటాయి కదా, అడవుల్ని కట్ చేయగలరు, కట్ చేసి చదును ల్యాండ్లు చేయగలరు. ఈ ప్లెయిన్ ల్యాండ్స్ చేసి దీంట్లో కూడాను అగ్రికల్చర్ చేసుకోవడానికి చాయిస్ ఉండేది అనమాట. ఓకేనా. సో నేలను చదును చేయడానికి కానీ, నేలను దున్నడానికి కానీ, ఆఖరికి గ్రోజ్ ఈరోజు మనము వరిని ఎలా నాటుతున్నామో అలా నాటుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా పాసిబుల్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల ఈ అవుట్కమ్, మనకు వచ్చిన అవుట్కమ్ ఏంటి, ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది, జనాలకి ఆదాయము పెరిగింది, రాజుకి ట్యాక్సెస్ రూపంలో పెరిగింది. దీనివల్ల ఆయన స్టాండింగ్ ఆర్మీని పెట్టుకునే లెవెల్కి ఎదిగిపోయాడు అనమాట మేజర్గా. సో దీనివల్ల ఏమైంది, ఒక రాజ్యము ఎప్పుడైతే ఆర్మీ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు ఆ రాజ్యం స్ట్రాంగ్ అయిపోద్ది. అలాంటి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రాజ్యం ఏంటంటే మగధ. సో
ఈ మగధ అనే రాజ్యం కూడా సేమ్ అలానే స్ట్రాంగ్ అయిపోయింది. అంతకన్నా ముందు అవుట్కమ్ అయితే చూసాం కదా, దీనివల్ల వచ్చే నెగిటివ్స్ ఏమైనా చూద్దామా, ఆ రోజుల్లో ఇటు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ప్రొడక్షన్ పెరగడం వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా? ఎస్, ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఏంటి అంటే ఎప్పుడైతే అగ్రికల్చర్లో లాభాలు ఎక్కువ వస్తుందో వర్క్ అనేది పెరుగుతుంది కదా, ఎందుకంటే ఎంత ఎక్కువ పని చేస్తే అంత లాభం వస్తుంది అనుకుని ఎక్కువగా పని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, బలవంతంగా కొంతమంది మనుషులను అనమాట స్లేవ్స్గా మార్చేవాళ్ళు. సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని కొనుక్కొని వాళ్ళని బలవంతంగా వాళ్ళ పంట పొలాల్లో పని చేయించుకునేవాళ్ళు. మెన్న మాత్రమే కాదు, ఆఖరికి ఉమెన్స్ని కూడాను బలవంతంగా కొనుక్కొని వచ్చి పని చేయించుకునేవారు. ఈ రోజుల్లో అయితే ట్రాక్టర్ ఉంది, క్రెయిన్ ఉంది, రకరకాల మిషన్స్ ఉన్నాయి. కాబట్టి 100 మంది చేయాల్సిన పని ఒక ట్రాక్టర్, ఒక క్రెయిన్, డిఫరెంట్ మిషన్స్ చేసేస్తాయి. కానీ ఆ రోజుల్లో మాత్రం అవి లేవు. కాబట్టి ఇప్పుడు ప్రొడక్షన్ పెరగాలంటే డెఫినెట్లీ మనుషులు ఎక్కువ మంది కావాల్సింది. ఇలా రకరకాల మనుషుల్ని స్లేవ్స్లా చేసి మరీ తీసుకుని వచ్చేవాళ్ళు. మీరు వరల్డ్ హిస్టరీని నేనే చెప్తాను కాబట్టి వరల్డ్ హిస్టరీ చెప్తున్నప్పుడు మీకు అక్కడ స్పెయిన్ కానీ, ఓకేనా, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల వాళ్ళు ఇక్కడ ఆఫ్రికా ఉందా, ఈ ఆఫ్రికాలోకి వచ్చి ఇక్కడున్న బానిసలను అనమాట పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, ఇది నార్త్ అమెరికా అనుకుంటే ఈ నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికాకి ఇక్కడికి పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ అర్థమవుతుందా, ఇది యూరోపు. ఈ యూరోప్లో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఆఫ్రికా ఉంది, ఈ ఆఫ్రికాకు వచ్చి ఇక్కడ ఉన్న కొంతమంది మనుషుల్ని బలవంతంగా వాళ్ళ మీద గన్స్ పెట్టి లేదంటే కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కొని అనమాట ఇక్కడ నార్త్ అమెరికాకి పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి పట్టుకుని వెళ్ళి అక్కడ అగ్రికల్చరు, నెక్స్ట్ ఫ్రూట్స్ ఇలాంటి అగ్రికల్చర్స్ చేయించేవాళ్ళు అనమాట. ఈ రోజుల్లో ఫ్యాక్టరీలో ఏ రకంగా పనిచేస్తున్నారో ఆ రోజుల్లో అగ్రికల్చర్లో పని చేయించుకునే వాళ్ళు. సో దీనివల్ల ఏంటి లాభం, యూరోప్కి డబ్బు బాగా వస్తుంది కొంతమంది ధనవంతులకి. నష్టం ఎవరికి, ఆఫ్రికాలో ఉన్న జనాలకి. వీళ్ళకి కష్టం, రోజుకి 18 గంటలు 16 గంటలు పని చేయించడము, ఒళ్ళు హోనం అయిపోయినట్లు పని చేయించడం వల్ల ఇది. సో వీళ్ళకి జీతాలు పర్ఫెక్ట్గా ఇచ్చి వాళ్ళకి మంచి ఏసీ రూముల్లో పెడితే వీళ్ళకి ఏం కష్టం లేవు, ఎందుకంటే వీళ్ళకి హ్యాపీగా జాబ్ వచ్చేది. కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఏసీ రూములు కాదు కదా, దోమలు ఉండే రూములు, ఫుడ్ తక్కువ, ఇలాంటివన్నీ పెట్టడం వల్ల జబ్బులు వచ్చేసి చనిపోయేవాళ్ళు చాలామంది కూడాను. ఓకే, ఇక్కడ నష్టం ఎవరికంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా వాళ్ళకి కూడాను. ఎలా అంటే వాళ్ళ ల్యాండ్ మీద యూరోప్ వాళ్ళు పెత్తనం ఉండేది అనమాట. సేమ్ ఇదే సిచ్యువేషన్స్ని మీరు బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ ప్రజెంట్ అదే సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి అనమాట సేమ్. సో ఎక్కడెక్కడ నుండో మనుషులు తీసుకొని రావడం, వాళ్ళందరినీ కూడాను స్లేవ్స్లా చేసేసి పనులు చేయించడం, ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది. దీని తర్వాత నెక్స్ట్ ల్యాండ్లెస్ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి కూడా పెరిగిపోయింది అనమాట. చాలా ఎక్కువ మంది ల్యాండ్లెస్ లేబర్స్ కూడాను పెరిగారు. ల్యాండ్లెస్ లేబర్స్ ఎప్పుడైతే అగ్రికల్చర్కి డిమాండ్ పెరిగిందో, ఎవరైతే సమాజంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను ల్యాండ్స్ని ఆక్యుపై చేసేస్తారు. సో ఎప్పుడైతే ల్యాండ్స్ని ఆక్యుపై చేస్తారో ఇంకా జనాలు కొంతమంది మిగిలిపోతారు కదా, ఈ జనాలందరికీ కూడా ఇప్పుడు ల్యాండ్ అనేది లేదు. వాళ్ళకంటూ సొంత ల్యాండ్ ఉంటే వాళ్ళు అగ్రికల్చర్ చేసుకుని ఓనర్స్లో బతికేవాళ్ళు. సో ఈ ఎక్స్ట్రా మనుషులంతా ఏం చేస్తారు, ఒక్కొక్కరు పొలంలో ఒక్కొక్కరు కూడా పనిచేస్తూ, సో వాడిచ్చే జీతానికి అనమాట పనిచేస్తూ ఉంటారు. సో మొదట్లో ల్యాండ్లెస్ లేబర్స్ బాగానే పనిచేసినప్పటికీ కూడా తర్వాత ఏమైంది, వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ కూడాను ఏమాత్రం ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళ సిచ్యువేషన్ దరిద్రంగా దారుణంగా తయారైపోయి, కౌలు రైతులు ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్. ఇవన్నీ కూడా ఎకానమీలో తెలుసుకుంటారులే, ప్రజెంట్ అయితే ఇక్కడ సరిపోతుంది. సో ల్యాండ్లెస్ లేబర్స్ అనే వాళ్ళు కూడా పెరిగారు అనే విషయం మీరు అర్థం చేసుకోండి. మీకు ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడాను ఇలాంటి బలవంత రాజ్యంలో మగధాని కొంచెం చెప్పాను కదా, అసలు మగధాయికి ఎందుకు ఇంత స్ట్రాంగ్నెస్ పెరిగింది, ఈ మగధానే ఎందుకు స్ట్రాంగ్ అనుకుని చాలా కాలం నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి నెంబర్ 1 పాయింట్, దీనికి రిసోర్సెస్ చాలా ఎక్కువ. ఎవరి దగ్గర అయితే రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయో ఆ దేశం అనేది నెంబర్ 1గా ఎదగడానికి చాయిస్ ఉంటుంది. సార్ ఇండియాలో రిసోర్సెస్ చాలా ఎక్కువ కదా, ఎందుకు సార్ మనం ఇంకా వీక్గానే ఉన్నామంటే, ఇండియాలో రిసోర్సెస్ ఎక్కువైనప్పటికీ కూడాను మనకు వాడుకోవడం చేత కాలేదు. ఓకే, హార్స్గా జపాన్ ఉంది చూసారా, జపాన్ ఇంత కంట్రీ, ఇంత బుల్లి కంట్రీ, దానికి చుట్టుపక్కల సముద్రము ఎక్కడ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా పెద్దగా లేదు, భూకంపాలు ఎక్కువ, సునామీలు ఇవన్నీ వస్తుంటాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు వరల్డ్లోనే 3rd హైయెస్ట్ ఎకానమీ. ఓకే, వరల్డ్లోనే 3rd హైయెస్ట్ ఎకానమీ. ఇంత చిన్న దేశం, మనతో పోల్చుకుంటే ఇంత చిన్న దేశం, అది కూడా రిసోర్సెస్ లేవు. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరి దగ్గర అయితే టెక్నాలజీ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఎడ్యుకేషన్ ఉంటుందో, ఎవడైతే కమిటెడ్గా ఉంటాడో వాడికి సక్సెస్ అనేది వస్తుంది. మన ఇండియాలో ఏంటంటే మనము బ్రిటిష్ వాళ్ళ చేతిలో పడిపోవడం కానీ, మన దగ్గర ఉన్న పొలిటీషియన్స్ సరిగ్గా రూల్ చేయలేకపోవడం వల్ల కానీ, ఆఖరికి మనం కూడా ప్రజలు కూడాను నాకేంటి అనే స్వార్థం కానీ, ఎవడు కూడా ఎడ్యుకేషన్ సీరియస్గా తీసుకోకపోవడం కానీ, ఆఖరికి లాస్ట్గా ఎవడు కూడాను ట్రూగా మన దేశాన్ని డెవలప్ చేసుకుందాం, ఓకే ఒక జాబ్ కాకుండా జాబ్ ఇచ్చేవాడుగా మారదాం, ఇలాంటి ఆలోచన ఎవరికి లేకపోవడం వల్ల దేశంలో ఇన్ని రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడాను
మనం వాడుకోలేక పేదగా ఉన్నాం. ఓకే. కానీ మగధ మాత్రం అలా ఏం కాదు. మగధకి ఫుల్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో చాలా తెలివైన దేశము. ఈ ఫుల్ ఆఫ్ రిసోర్సెస్ అన్నిటిని కూడా చాలా బాగా వాడుకుంది. ముందుగా దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ చూపిస్తాను చూడండి. చుట్టుపక్కల కూడా రివర్స్ ఉన్నాయి. సో ముందు మగధ మ్యాప్ చూపిస్తా. ఇక్కడ కనిపిస్తున్న ఈ మగధ దేశం చూడండి. ఈ మగధ అనే దేశం ఎక్కడుంది? బీహార్ దగ్గర ఉంటుంది. సో ఈ బీహార్ దగ్గర మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల కూడా రివర్స్ ఉంటాయి చూడండి. మగధ ఇటుపక్క రివర్, ఇటుపక్క రివర్, ఇటుపక్క రివర్ అంటే గంగా, యమున, దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఈ రకంగా ఫుల్ రివర్స్ ఉన్నాయి అనమాట. ఏమేమి రివర్స్ ఉన్నాయి? గంగా రివర్ ఉంది, నెక్స్ట్ సోన్ అనే రివర్ ఉంది. సోన్ అనేది ట్రిబ్యూటరీ రివర్ అనమాట. సో ఎప్పుడైతే ఈ రివర్స్ వస్తాయో ఈ రివర్స్ వల్ల వచ్చే లాభం ఏంటి? ఫుల్గా వాటర్ ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ సప్లై ఫుల్గా ఉంటుందో అగ్రికల్చర్ ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. సంవత్సరానికి 3 పంటలు తీయచ్చు అగ్రికల్చర్ బాగుంటే. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సూపర్ ఉంటుంది. ఏం ట్రాన్స్పోర్టేషన్ సార్ అనుకుని మీకు అనిపించవచ్చు. యాక్చువల్లీ ట్రాన్స్పోర్టేషన్స్ 3 రకాలు. ఏంటి? ఒకటి ట్రాన్స్పోర్టేషన్, ఒకటి ఎయిర్, గాల్లో వెళ్ళడం. ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ లేవు కాబట్టి తీసండి. రెండోది వాటర్ మీద వెళ్ళడం. సో సముద్రం మీద షిప్స్ మీద వెళ్ళడం పాసిబిలిటీ ఉంది. మూడోది రోడ్డు మీద వెళ్ళడం. ఓకే. నాలుగోది కూడా ఉంది ఇదే రోడ్డు మీద కంటే భూమి మీద, ట్రైన్స్. ఓకే. ఈ ట్రైన్స్ మీద వెళ్ళడం అనమాట. సో ట్రైన్స్ అనేవి ఆ రోజు లేదు, ఏరోప్లేన్స్ కూడా ఆ రోజులు లేవు. రోడ్డు అనేది ఉంది, నెక్స్ట్ వాటర్స్ అనేది ఉంది. అన్నిటికన్నా చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది వాటర్, అన్నిటికన్నా బెస్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా వాటర్. సో అలాంటి ట్రాన్స్పోర్టేషన్ దీని ఒక్కదానికి ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. సూపర్ కదా, అదృష్టం బాగుంది. సో ఈ రకంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడాను ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా మించి అది ఉన్నది మంచి ఫెర్టైల్ ల్యాండ్ అనమాట. ఎందుకు సార్ ఫెర్టైల్ ల్యాండ్ అక్కడ? ఎందుకంటే అది డెల్టా ఉన్న ప్లేసెస్లో ఉన్నాయి. ఎప్పుడైతే రివర్స్ ఉంటాయో రివర్స్ అనేవి ఫెర్టైల్ ల్యాండ్ని పట్టుకుని వెళ్తాయి. మీరు జాగ్రఫీలో చెప్తాను చూడండి. సో ఎప్పుడైతే మంచి ఫెర్టైల్ అల్యూవియల్ సాయిల్స్ తీసుకొని వస్తుందో అక్కడ అక్కడ ఏ పంట వేసినా సరే ఆ పంట బంగారంగా మారిపోద్ది. సో ఆ సిచ్యువేషన్ ఏమవుతుంది తెలుసా? అక్కడ మీరు ఏ పంట వేసినా సరే ఆ పంట అనేది బంగారంగా మారుతుంది. సో నెంబర్ 2 ఫారెస్ట్ ఉంది. సార్ ఫారెస్ట్ ఉంటే లాభం ఏంటి సార్ అనుకుని మీకు అనిపించవచ్చు. చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఫారెస్ట్ ఉందో ఫారెస్ట్లో ఏముంటాయి? ఎనిమల్స్ ఉంటాయి. సార్ ఎనిమల్స్ అన్ని ఫారెస్ట్లోనూ కూడా ఉంటాయి కదా అనుకున్నాయి. ఇక్కడ వీళ్ళకున్న స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళున్న ప్లేసెస్లో ఎలిఫెంట్స్ కూడా ఎక్కువ. సార్ ఎలిఫెంట్స్ ఉంటే వాళ్ళకి అటాక్ చేయొచ్చేమో అని అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. వీళ్ళ టాలెంట్ ఏంటంటే ఈ ఎలిఫెంట్స్ని కూడాను యుద్ధం కోసం వాడేశారనమాట. ఓకే. ఈ ఎలిఫెంట్స్ని కూడాను వాళ్ళ ఆర్మీలో వన్ ఆఫ్ ది పార్ట్గా చేసుకుని వాడికి ట్రైనింగ్ ఇచ్చేసారు. సో ఈ ఎలిఫెంట్స్కి ఎంత సత్తా ఉందంటే ప్రపంచ దేశాలను ఆక్రమిస్తున్న అలెగ్జాండర్ జడిసిపోయాడు. సార్ వాళ్ళ దగ్గర ఎలిఫెంట్ సైన్యం ఉంది, మనం ఎలిఫెంట్ సైన్యంతో పోరాటం చేయలేం కాబట్టి వద్దు అనుకుని భయపడిపోయారు అనమాట. అర్థం చేసుకుంటే ఎలిఫెంట్స్ అనేవి ఏ రేంజ్లో పవర్ఫుల్. ఓకే. సో ఎలిఫెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉండేవి. నెక్స్ట్ అన్నిటికన్నా మించి వీళ్ళ దగ్గర అడవులు గట్టిగా ఉన్నాయి కాబట్టి వుడ్ వల్ల లాభం ఏంటి సార్ అంటే వీళ్ళు హౌసెస్ని బిల్డ్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఇప్పుడు వాళ్ళ రాజ్యంలో ఇల్లు లేని వాడు లేడు. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా సాలిడ్గా ఇల్లు కట్టుకోవచ్చు. అన్నిటికన్నా మించి చారియట్స్ కూడా ఉంటారు. ఓకే. చారియట్స్. సో చారియట్స్ ఎవరు? రథాలు నడిపే వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా గట్టిగానే ఉంటారు. సో దీంతో ఏంటంటే రథాలు ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక అందరికీ, సో ఇది అందరికీ పాసిబుల్ ఉంది. ఈ ఉన్న 16 జనపదాల్లో కూడాను, మహాజనపదాల్లో అందరికీ పాసిబిలిటీ ఉంది. కానీ ఎవరికి లేని వీళ్ళకి మాత్రం ఉన్న ఇంకొక బ్యూటిఫుల్ బెనిఫిట్ ఏంటంటే ఐరన్ మైన్స్. సార్ ఐరన్ మైన్స్ ఉంటే ఏంటి సార్ లాభం అంటే వీళ్ళ దగ్గర ఐరన్ మైన్స్ ఉంది కాబట్టి కావాల్సినంత ఐరన్ దొరుకుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఐరన్ కావాల్సినంత దొరుకుతుందో దీంతో వీళ్ళు వెపన్స్ తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఈ వెపన్స్ రెడీ చేసుకొని పక్క వాళ్ళతో యుద్ధానికి వెళ్తే నా సామిరంగా ఎవరు గెలుస్తారు? వీళ్ళే గెలుస్తారు. సో ఇలాంటి ఐరన్తో వెపన్స్ చేసుకుంటారు, అగ్రికల్చర్కి వాడుకుంటారు. వాడిష్టం, వాడు ఏదైనా చేసుకుంటాడు ఐరన్తో. ఓకేనా. సో బలమైన బిల్డింగ్స్ కట్టుకుంటాడు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. అవసరమైతే వాళ్ళ కాయిన్స్ని కూడా తయారు చేసుకుంటాడు, ఏదైనా చేసుకుంటాడు మొత్తానికి. సో బీభత్సమైన ఆర్మీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇలాంటి బ్యూటిఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అన్నిటికన్నా మించి వీడి చుట్టుపక్కల రివర్స్ ఉన్నాయి కాబట్టి ఎవడైనా సరే వీడి రాజ్యానికి రావాలంటే ఆ రివర్ని దాటుకొని రావాలి. సో రివర్ని దాటుకొని ఒక రాజ్యం యొక్క సైన్యం అంతా రావాలి అంటే చాలా కష్టం. ఓకే. ఒక మనిషి అయితే దాటగలడు. 1,00,000 మంది, 20,000 మంది సైన్యము ఒక నదిని దాటాలంటే ఆ ప్రాసెస్ ఎంతో పెద్ద ప్రాసెస్ కదా, చాలా కష్టం కదా. సో ఇంత కష్టమైన ప్రాసెస్ ఎవడు చేయలేడు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఈ మగధకు సంబంధించినంత వరకు క్యాపిటల్ ఏదైనా ఉందా సార్ అనుకుని అనుకుంటారు. సో క్యాపిటల్ ఉంది ఈ మగధకు సంబంధించినంత వరకు కూడా, రాజ్గృహ అంటారు. సో రాజ్గృహ, లేదా దీనికి ఇంకొకటి పేరు కూడా ఉంటారు, రాజ్గిరి కూడా అంటారు. సో రాజ్గిరి అంటే ఈ రెండు కూడాను క్యాపిటల్.
ఓకే. సో ఈ క్యాపిటల్ తర్వాత కాలంలో కొంతమంది రాజులు వచ్చేసి ఇదే క్యాపిటల్ని చేంజ్ చేసేస్తారు. ఎలా చేంజ్ చేసేస్తారు సార్ క్యాపిటల్ ఏం పేరుగా మారుస్తారంటే పాట్లీపుత్ర. ఈ పాట్లీపుత్ర ఉంది చూసారా, ప్రజెంట్ నేమ్ ఉంది చూసారా, దీనికి ఈ పాట్లీపుత్ర అనే ప్రజెంట్ నేమ్ పాట్నా. పాట్నా అంటే బీహార్ యొక్క క్యాపిటల్ అనమాట. ఇది ప్రజెంటు నెక్స్ట్ వచ్చిన రాజులు ఇదంతా కూడా. సో ఈ మగధ యొక్క క్యాపిటల్ ఏంటి, రాజ్గిర్ లేదా రాజ్గృహ అనేది చెప్తే సరిపోద్ది అనమాట. ఓకేనా. సో ఈ మగధాన్ని బేస్ చేసుకుని బోల్డ్ మంది రూలర్స్ వచ్చారు. అసలు సిచ్యువేషన్ ఏంటి చెప్తాను చూడండి. ఇది మన దేశం అయితే, ఓకే, ఇది మన దేశం అనుకుందాం. ఈ మన దేశంలో ఇక్కడున్న ఈ మగధ ఉంది కదా, ఈ మగధ ఏమవుతుందంటే తన దగ్గర ఉన్న మెల్లమెల్లగా పవర్తో ఏమైందంటే రోజుకి తన యొక్క సామ్రాజ్యం పెంచుకుంటూ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఇప్పుడు ఒక రాజు వచ్చినప్పుడు చిన్న సామ్రాజ్యం, ఇంకొక రాజు వచ్చినప్పుడు ఇంకో పెద్ద సామ్రాజ్యం, ఇంకో రాజు వచ్చినప్పుడు ఇంకో పెద్ద సామ్రాజ్యం, అలా అక్కడ విస్తరించుకుంటూ దేశంలోనే వీళ్ళే పెద్ద రాజులు అనమాట అప్పుడు. ఓకే. ఇలా ఇక్కడ నుండి వచ్చిన మొదటి 3-4 వంశాలు చాలా పవర్ఫుల్ రాజులు ఉండేవాళ్ళు అనమాట. సో రాజుల సంగతి పక్కన పెడితే సిచ్యువేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక మీ ఇంట్లో నువ్వు ఉన్నావు, ఓకే, నువ్వు చాలా పేదవాడివి. నీ పేదవాడు కాబట్టి నువ్వు బాగా పేదవాడు కదా, నీకు ఆకలి విలువేంటో తెలుసు, కష్టం విలువేంటో తెలుసు. కాబట్టి నువ్వు ఎలా లేదన్నా సరే మంచి డీసెంట్ మనీని అనుకుంటావు. నీకు పుట్టిన కొడుకు ఉంటాడు. నీకు పుట్టిన కొడుకు చిన్నప్పటి నుండి నీ కష్టాలన్నీ చూస్తాడు. నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో తెలుస్తుంది, అవన్నీ చూస్తాడు. దాంతోపాటు వాడికి ఏమని ఫీలింగ్ ఉంటుంది, మా నాన్నకి నేను ఎలా లేదన్నా హెల్ప్ చేయాలి, మా ఇంటికి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మారాలనుకుని వీడికి బాగా చదివిస్తాం. ఇప్పుడు చదివిస్తే వీడేమవుతాడు, మంచిగా చదువుకొని నీ యొక్క కష్టాలను అర్థం చేసుకొని తను ఎందుకు చదవాలో ఒక రీజన్ తెలుసుకొని బాగా చదువుకుంటాడు, మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు, అవసరమైతే మంచి ఎంపైర్ని బిల్డ్ చేసుకుంటాడు. సో వీడు ఈ రకంగా వీడి తెలివితేటలతో మంచి రిచ్ పర్సన్ అవుతాడు. ఓకే. నెక్స్ట్ వీడికి పుట్టిన పిల్లడు వీడి సిచ్యువేషన్ చూస్తారా, వీడు ఒక కష్టం చూడలేదు, ఒక ఆకలి చూడలేదు, ఒక బాధ చూడలేదు, ఒక నొప్పి చూడలేదు, ఏమీ చూడలేదు. కాబట్టి డబ్బు ఈజీగా వస్తుందిలే, ఏదైనా సరే ఈజీగా వస్తుందిలే, కొంటే వచ్చేస్తుందిలే అనుకుని బద్ధకం అయిపోతాడు. దీనివల్ల వీడి పరిస్థితి ఏంటంటే లెస్ స్కిల్ ఉంటాడు. సో లెస్ స్కిల్డ్ పీపుల్. వీడికి లెస్ స్కిల్ ఆ రాజ్యం పరిపాలించడంలోనైనా, నీ ఇంటిని చక్కగా చూసుకోవడంలోనైనా, డబ్బులు సంపాదించడంలోనైనా. వీటి వల్ల ఏమవుతుంది, వీడికి పుట్టినాడు ఇంకా దరిద్రం, వీడు ఇంకా స్కిల్ తక్కువడు. సో వీళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి అంతా ఉండడం వల్ల దాన్ని ఖర్చు పెట్టుకుంటూ బతికేస్తాడు. వీడి తరంకి వచ్చినప్పటికి వీడి కొడుకు ఇంకా స్కిల్ లేనాడు. కాబట్టి వీళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి కూడా లేకపోవడం వల్ల వీడు పూరైపోతాడు. ఎప్పుడైతే వీడు పూరైపోతాడో అప్పుడు వీడికి పుట్టినవాడు ఈడవుతాడు. సో వీడేంటి జీవితంలో కష్టాలన్నీ చూస్తాడు. సో వీడికి పుట్టినాడు మళ్ళీ రిచ్ అవుతాడు, ఆడికి పుట్టినాడు కొద్దిగా విలాసాల్లో ఉంటాడు, లెస్ స్కిల్ ఉంటాడు, ఆడికి పుట్టినాడు. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఎందుకు చెప్పాను సార్ అంటున్నానంటే, ఇక్కడ మీకు రకరకాల వంశాలు కనిపిస్తాయి. ఈ మగధాన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ వంశాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హర్యాంక అనే వంశం వస్తుంది. ఓకే. ఈ హర్యాంక నుండి నెంబర్ 1 రూలర్ ఒకడు వస్తాడు, బింబిసార మూవీ చూస్తారు కదా, బింబిసార ఎంత పవర్ఫుల్గా ఉంటాడో. ఓకే. వీడికి పుట్టినోడు మంచిగా రూల్ చేశాడు అనుకుందాం, ఆయనకి పుట్టినోడు ఇంకా రూల్ చేస్తాడు. వీళ్ళు మనోడికి వచ్చినప్పుడు మాత్రం చేతకానోడు అయిపోయి ఉంటాడు కదా, ఆ చేతకానోడు వల్ల ఏం చేస్తారు, ఆడి చేతిలో నుండి ఇంకొక వంశం వచ్చేసి రాజ్యం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ తర్వాత శిశునాగా అనుకుని వచ్చింది వంశం అనుకుందా. సో ఈ శిశునాగా అనే వంశంలో కూడాను ఎవడైతే స్ట్రాంగెస్ట్ పర్సన్కి ఈ బింబిసారలో ముసలోడు ఉంటాడు కదా, ఆడికి చంపేసి వీడి రాజ్యం రాకుంటాడు. సో వీడు కూడా మంచి పవర్ఫుల్గా ఉంటాడు. సో వీడికి పుట్టిన కొడుకు పవర్ఫుల్గా ఉంటుంది. కానీ దాని తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా వాడు వేస్ట్గా అయిపోతాడు. కాబట్టి దాని తర్వాత వాడి చేతిలో నుండి ఇంకొకటి రాజ్యం ఆక్యుపై చేసేస్తాడు. సో ఈసారి వచ్చిన వాళ్ళు ఎవడంటే నంద డైనస్టీ. సో ఈ నంద డైనస్టీ నుండి ఓకే మహానంద అనుకుని ఒకడు వచ్చాడు. సో ఈ మహానంద ఆబ్వియస్లీ పవర్ఫుల్గా ఉంటారు కదా. కానీ వీళ్ళకి పుట్టిన వాళ్ళు ఎలాగ ఉంటారు, ఉంటే స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఎందుకంటే తండ్రి కష్టాలన్నీ చూసి ఉండొచ్చు. లేకపోతే ఈయన గారభంగా పెంచుంటే వాళ్ళు కూడా వేస్ట్ ఫెయిలర్స్ అయ్యి ఉండొచ్చు. ఓకే. అలా అవుతుంది ఎవడైనా సరే. సో ఒకవేళ వాళ్ళకి కానీ వీక్ పర్సన్స్ అయితే వాళ్ళ దగ్గర నుండి వేరే వాళ్ళు రాజ్యం లాగేస్తారు, లైక్ మౌర్యాస్. సో మౌర్యాస్. ఓకే. ఇలా దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ప్రతి ఒక్కడు కూడా ఒక రేంజ్కి ఎదుగుతాడు. సో గ్రాఫ్ చూస్తే ఒక రేంజ్కి ఎదిగిన తర్వాత మెల్లగా అక్కడ నుండి పడ్డం అనేది డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీ ఫ్యామిలీలో వీక్ పర్సన్ అనేవాడు వస్తాడో వాడి చేతుల్లో నుండి అన్నీ పోతాయి, డబ్బు పోతుంది, పేరు పోతుంది, పదవి పోతుంది, అన్నీ పోతాయి అనమాట. సో ఈ రకంగా డిఫరెంట్గా పోతాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇన్ ది స్పాన్ ఆఫ్ హిస్టరీ. సో మొత్తం ఒక 1st century నుండి తీసుకుంటే 2000 yearsలో ఈ మగధాన్ని రూల్ చేసినవి ఒక 6-7 రూలర్స్ రూల్ చేస్తే దాంట్లో ఇదే ప్రాసెస్ జరుగుతూ వస్తుంటుంది అనమాట.
ఫస్ట్ స్ట్రాంగ్గా ఉంటాడు, తర్వాత ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు, కానీ తర్వాత మాత్రం డెఫినెట్లీ ఫాలో అయిపోతారు. ఇలా అయిపోతే వంశాలు మారుతూ ఉంటాయి. సో ఈ మగధాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్ని వంశాలు చదువుతారు. ఇవన్నీ ఇప్పుడేం మీరు చదవరు, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోనే చదువుతారు. నెక్స్ట్ క్లాస్లో ప్రతి రూలర్ గురించి కూడా చాలా డీటెయిల్గా చదువుతారు. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన రూలర్స్ ఎవరంటే ముగ్గురు. వాడు ఎవరంటే ఒకటి బింబిసార, ఓకే బింబిసార, రెండో వాడు అజాతశత్రు, అండ్ మూడో వాడు మహానంద. ఇలా మూడు అనమాట. మహానంద నంద వంశానికి, ఈ అజాతశత్రు, ఈ బింబిసార అజాతశత్రు ఇద్దరు కూడా ఒకటే డైనాసిటీ అనమాట, దట్ ఈజ్ హర్యాంక డైనాసిటీ. మిగిలిన వాళ్ళంతా కూడా వేరే డైనాసిటీ, మహానంద. ఓకే, సో ఇది సిచ్యువేషన్ కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, చిన్న స్టోరీ. ఒక రాజు యొక్క కెపాసిటీ ఎలా ఉంటుంది అనే దానికి. ప్రపంచాన్ని జయించాలనుకుని అలెగ్జాండర్ అనుకుని ఒక రాజు ఉంటాడు. ఈ రాజు ఏంటంటే, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఏరియా అంతటిని కూడాను ఆక్యుపై చేసుకుంటాడు. ఆక్యుపై మీన్స్ యుద్ధాలు చేస్తారు, గెలుస్తారు, ఇదంతా చేస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడంటే, ఈ పక్కన ఉన్న ఇండియా ఉంది కదా, ఈ ఇండియాని కూడా ఆక్యుపై చేస్తే సెట్ అయిపోద్ది అని అనుకుంటాడు. సో ఈ అలెగ్జాండర్కి అక్కడ ఉన్న రాజులు ఏమని చెప్తారు తెలుసా, తన సపోర్టర్స్, మనము ఈ బిఎస్ రివర్ని దాటలేము. ఒకవేళ దాటమంటే చాలా పెద్ద సామ్రాజ్యం ఉంది. మహానందుడు అనుకుని ఒక రాజు ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న సామ్రాజ్యం కూడా చిన్నదేం కాదు, చాలా పెద్ద రాజ్యము. వాళ్ళ దగ్గర ఏనుగులు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో వెళ్తే మనం ఓడిపోవచ్చు అనుకుని చెప్తాడు. అంటే ప్రపంచాన్ని ఓడించాలి, ప్రపంచాన్ని గెలవాలి అనుకుని ఒక రాజు ప్రయత్నిస్తూ వెళ్తున్నాడు. పాయింట్ 1. దాంతోపాటుగా ఇప్పుడు వరకు కూడా ఒక్కసారి కూడా ఓడిపోలేదు, అది పాయింట్ 2. ఇలాంటి ఓడిపోని రాజు మన ఇండియా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వెనకంజి వేశాడు, భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఓకే, సిచ్యువేషన్ అర్థమవుతుందా? ఇంకొకటి ఎవరికి తెలియని చాలా తక్కువ మంది తెలిసింది ఏంటంటే, పురుషోత్తముడు అనుకుని ఒక రాజు ఉన్నాడు. సో మన ఇండియాకి ఎంటర్ అవ్వడానికన్నా ముందు వాళ్ళ రాజ్యమే కలిసింది. సో ఇక్కడ వాళ్ళ రాజ్యం కలిసింది పురుషోత్తముడిది. సో వీళ్ళ రాజ్యం కలిస్తే ఏంటి తెలుసా, ఒక చిన్న రాజ్యంతో పోరాడడానికి అనమాట తన సైన్యం చాలా వరకు లాస్ అయిపోయింది. సో తన సైన్యం చాలా వరకు లాస్ అయిపోతాయి. అలెగ్జాండర్ షాక్ అయిపోయాడు. అరే, ఒక చిన్న బుల్లిరాజుతో ఓడించడానికే నేను చాలా ఎనర్జీని డ్రైనేజ్ చేసుకున్నాను, అలాంటిది ఇంత పెద్ద రాజ్యాన్ని నేను ఇప్పుడు ఓడించాలంటే ఓడిపోతే సిచ్యువేషన్ అనుకుని వాళ్ళ రాజ్యంలో భయపడ్డారు. అందుకే ఏం చేశారంటే ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇది సిచ్యువేషన్. సో ఇండియా గ్రేట్నెస్ అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే వజ్జి అనే రాజ్యం గురించి చూద్దాం. వజ్జి గురించి చెప్పడానికన్నా ముందు ఇప్పుడు చెప్తున్న ఈ నంద అనే ఎంపైర్ అని చూసారా, ఈ నంద అనే ఎంపైర్ ఇదిగో ఈ మగధ నుండి స్టార్ట్ అయింది. సో మగధ నుండి స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద ఎంపైర్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. సో దీని తర్వాత నెక్స్ట్ అశోక్ చక్రవర్తి ఈయన వస్తాడు. ఆయన అయితే ఇక్కడ వరకు వెళ్ళిపోతాడు, కిందగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా రాజ్యం అయిపోద్ది. సో చాలా పెద్ద రాజ్యం అయిపోద్ది అనమాట. ఈ కింద నుండి మొదలెట్టి ఇదంతా కూడా అశోక్ చక్రవర్తిదే రాజ్యం అయిపోద్ది, అంత పెద్ద రాజ్యం. సో ఇలా అనమాట టోటల్గా సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. ఈ వాజ్జీ గురించి ఎందుకు నేర్చుకుంటామంటే దీని వెనుకున్న ఒక రీజన్. ఇది ఇప్పుడు మగధ ఉందా, మగధకి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అందు గురించే ఇక్కడ ఈ రాజ్యం గురించి నేర్చుకోబోతున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే వైశాలి అనే పాట దగ్గర ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏం చూసారు, మోనార్కీ చూసారు. మోనార్కీ అంటే మోనో అంటే సింగిల్, ఆర్కీ అంటే రూల్. సో ఒక పర్సన్ రూల్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక రాజు రూల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూసారు. కానీ ఇక నుంచి కూడా డెమోక్రసీ చూస్తారు. డెమోక్రసీ అంటే ఏమిటి, ప్రజలే పాలించుకుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియా ఉంది, ఇండియాలో మనం ఏంటి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని రూల్ పంపిస్తే వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారు. అసెంబ్లీలో మన తరపున వాళ్ళంతా కూడాను చట్టాలు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎవడు రూలరు, ప్రజలు. అంటే ప్రజలు ఎవరిని పంపిస్తే వాడు మాత్రమే వెళ్ళి రూల్ చేస్తారు. అంతేగాని ఎవడు పడితే వాడు రాజు అనేవాడు ఎవడు లేడనమాట. ప్రతి 5 సంవత్సరాలకి వాళ్ళ తలపోగరు పెరిగిందంటే మనం పీక్ పడేస్తుంటాం. సేమ్ వైశాలిలో గత 2000 సంవత్సరాల క్రితమే ఈ సిస్టమ్ ఉంది. డెమోక్రసీ ఉందంటే అర్థం చేసుకోండి, డెమోక్రసీ అనేది ఇండియాకి సంబంధించిన కాన్సెప్ట్ అని మీకు అనిపించట్లేదా? ఓకేనా? సో ఈ వైశాలిలో ఈ వజ్జీలో నాట్ 1, సో ఒక్క రాజు అయితే కాదు, నాట్ 1 మ్యాన్, ఒక్క రాజు అయితే కాదు, ఇక్కడ చెప్తున్నాను కదా, బట్ మెనీ రూలర్స్ అనమాట. ఒక మాట చెప్పాలంటే ఈ 1000+ రాజాస్ ఉండేవాళ్ళు. ఈ 1000+ రాజాస్ వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఎలా రూల్ చేసేవాళ్ళంటే వీళ్ళంతా కూడా ఒక ప్లేస్లో మీట్ అయ్యేవాళ్ళు. సో ఆల్ మెట్ ఎట్ 1 ప్లేస్. సో ఆ ప్లేస్ని ఏమంటారంటే అసెంబ్లీ అంటారు. సో అసెంబ్లీ అనే ప్లేస్లో మెట్ అయ్యి అండ్
వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేస్లో మీట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకుంటారు. ఏదైనా ఒక ఇష్యూ జరిగిందనుకో ఆ ఇష్యూ గురించి డిసిషన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ క్లాస్ అంతా ఉన్నారు, మీ క్లాస్కి లీడర్ అనేవాడు లేనప్పుడు, మీ క్లాస్లో అందరూ సమానమైన ఫీల్ అయ్యేటప్పుడు అప్పుడు ఏం చేస్తారు మీరు? మీ క్లాస్లో అందరూ సమానమైన ఫీల్ అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తారు? అరే ఈసారి న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్కి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామంటే అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటారా, అందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తారు, మీ అందరూ కలిసి ఏదైతే ఫిక్స్ అవుతారో అదే అవుట్కమ్ వస్తుంది. అదే రాజు ఒకవేళ లీడర్ ఉంటే ఆయన ఏం చెప్తే అది చేయాలి అందరూ కూడా సిచ్యువేషన్. సో ఇక్కడ మొత్తానికి మీకు ఈ వైశాలిలో ఏం కనిపిస్తుంది? అందరు రాజులు కూడాను నీట్గా అసెంబ్లీలో లాగా మీట్ అవుతున్నారు అనే విషయం మీకు ఇక్కడ అర్థమైంది. దాంతోపాటుగా ఈ వైశాలిలో కనిపించే ఈ గవర్నమెంట్ అనేది ఏ టైప్గా ఉంటుంది? మేజర్గా ఇక్కడ వైశాలిలో కనిపించే గవర్నమెంట్, ఈ వజ్జీలో కనిపించే గవర్నమెంట్ 2 టైప్స్గా కనిపిస్తుంది. ఒకటి గణాలుగా లేదంటే సంఘాలుగా. సంఘము లేదా గణము ఏంటి? ఈ రెండుకి మధ్య పెద్ద తేడా ఏం లేదు. గణ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అక్కడ ఎక్కువగా ప్రజలందరూ గ్రూప్ ఆఫ్ పీపుల్గా గణాలుగా ఉండడానికి ఇష్టపడతారు. లేదంటే సంఘ అనే పేరు కూడా ఉంటుంది. సంఘ అంటే ఏంటి? అసోసియేషన్ ఆర్ ఆర్గనైజేషన్. సో అసోసియేషన్ లేదా ఆర్గనైజేషన్, ఈ రెండు కూడాను ఇక్కడ ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది సిచ్యువేషన్. అంటే ఇప్పటి వరకు కూడా మనం ఏం నేర్చుకున్నాము? మగధ కానీ అంతకుముందు ఉన్న సిస్టమ్స్ కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఇదంతా కూడా ఏం నేర్చుకున్నాము? మేజర్గా కూడాను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ మిగిలినంతా కూడాను అక్కడ రాజా అనేవాడు ఉంటాడు, రాజుడి యొక్క డెసిషన్ ఏదైతే ఫైనల్ అదే అనుకున్నాం. కానీ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది? గణ కానీ సంఘాలు కానీ ఆర్గనైజేషన్గా లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉంటారు. వాళ్ళంతా కలిసి ఒక ప్లేస్కి వచ్చి ఒక ప్లేస్లో ఒక దాని గురించి డిస్కస్ చేసుకుంటూ డెసిషన్స్ అనేది తీసుకుంటారు అనుకున్న విషయం అర్థమైంది. ఓకే, ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఇక్కడ టెక్స్ట్ బుక్లో రాశారు, అజాతశత్రు అనుకుని ఒక రాజు ఉంటాడు. సో హరియాంక డైనాస్టీలో తెలుసు కదా. ఈయన ఏం ప్లాన్ చేస్తారంటే మగధ అది కదా వీళ్ళూరు అయితే పక్కన ఉన్న వజ్జి అనే దానికి అటాక్ చేయాలా లేదా అనుకొని ఎవరికి అడుగుతారంటే బుద్ధుడికి అడుగుతారంట. సో బుద్ధుడు ఉన్న కాలంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి బుద్ధుడిని ఈయన కూడాను భగవాన్ లాగా, ఒక రూలర్ లాగా, ఒక మంచి సాక్రెడ్ పీపుల్ లాగా ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన అడిగారంట. అయితే ఆయన ఏమంటాడంటే ఇదంతా ఎక్కడ జరిగింది అనేది మీకు పెద్ద క్వశ్చన్ కదా. యాక్చువల్లీ ఇదంతా కూడాను దిగనికాయ అనే బుక్లో ఉంటుంది. ఈ దిగనికాయ అనేది థేరవేదం బుద్ధిజం అనుకుని ఒకటి ఉంది. సో బుద్ధిజంలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అందులో థేరవాద అనే బుద్ధిజం ఉంది కదా, దాంట్లో దేవుడు లేడు, బుద్ధుడు ఒక దేవుడు కాదు, మామూలు పర్సన్ అని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి బైబిల్ లాంటి బుక్ ఏంటంటే దిగనకాయ, వాళ్ళకి భగవద్గీత లాంటి బుక్ ఏంటంటే ఈ దిగనకాయ. దీంట్లో ఏముంటాయంటే బుద్ధుడు మాట్లాడిన పెద్ద పెద్ద స్పీచెస్ ఉంటాయి కదా, ఆ స్పీచెస్ మ్యాక్సిమం కూడా ఈ బుక్లో ఉంటాయి. అలాంటి స్పీచ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ అజాతశత్రు ఏమడుగుతున్నాడు? నాకు పక్కన ఉన్న వజ్జిని అటాక్ చేయాలని ఉంది, మీ ఒపీనియన్ ఏంటి అని అంటే, బాబు నాయనా చిన్న, నువ్వు అనుకున్నట్టు వజ్జి ఆ ప్లేస్ అనేది అంత ఈజీ ఏం కాదు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ యూనిటీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనుకొని చెప్పారు. నిజంగా బుద్ధుడు చెప్పినట్టే ఆ స్ట్రాంగ్నెస్ వల్ల సుమారుగా ఒక 1500 years పట్టింది ఆ ప్లేస్ని కాంకర్ చేయడానికి. వీళ్ళు కాదు, వేరే రాజులు అనుకుంటారు. గుప్తా అనుకుని ఒక రాజు వస్తారు, గుప్తులు అనుకుని, వాళ్ళు వచ్చేంత వరకు కూడాను అసలు ఆ ప్లేస్ని ఎవడో టచ్ చేయలేదు కదా, ఎవడో కూడాను దాన్ని ఇది చేయలేకపోయాడు అనమాట, కాంకర్ చేయలేకపోయాడు. అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి. వాళ్ళు అంత పవర్ఫుల్గా ఉండడానికి ఏంటి రీజన్స్ అంటే మెయిన్గా వాళ్ళ యొక్క ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళందరూ కలుస్తారు, ఒకే రకమైన మాట మీద నిలబడతారు. వాళ్ళందరూ ఏదైతే రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని ఫాలో అవుతారు. వాళ్ళనమాట పెద్దల మాట వింటారు, సపోర్ట్ చేస్తారు. ఏదైతే ఉమెన్స్ ఉంటారో, ఓకే ఉండండి వెయిట్ చేయండి, నెక్స్ట్ వాళ్ళు పబ్లిక్ అసెంబ్లీస్ పెట్టుకుంటారో ఆ అసెంబ్లీస్లో అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. ఓకేనా. సో వీటన్నిటి బట్టి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఉమెన్స్కి ఉంటారు కదా, వాళ్ళు ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఎవడో కూడాను నువ్వు బలవంతం చేసి వాడిని బంధించేస్తున్న ఆడపిల్లని అని అంటే అంత సీన్ ఏమీ లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చైత్యస్ గురించి కానీ లేదు అంటే ఈ సెయింట్స్ గురించి కానీ తర్వాత మాట్లాడుకోవచ్చులే. మెయిన్గా కూడాను అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎవరైతే మంచి మంచి వ్యక్తులు ఉంటారో, జ్ఞానం కలిగిన స్వాములు ఇలాంటి వాళ్ళు ఉంటారో, అలాంటి వాళ్ళందరూ కూడాను, జ్ఞానం కలిగిన వాళ్ళందరికీ కూడాను వాళ్ళ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి చాయిస్ ఇస్తారు. వాళ్ళందరూ కూడాను అక్కడ ఉన్న ప్రజలకి ఎన్లైటన్ చేస్తూ మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్న పీపుల్ అంతా గ్రేట్ పీపుల్. అండ్ అన్నిటికన్నా మించి ఇంకొకటి ఏంటంటే చైత్యస్ అంటే బుద్ధిజంకి సంబంధించినవి అనమాట ప్లేసెస్. చైత్యస్ విహారాస్ రెండు ఉంటాయి. చైత్యస్ అనేవి గుడులు లాంటివి అయితే విహారాస్ అనేవి ఆ ప్లేసెస్ ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటారో అలాంటి ప్లేసెస్ అనమాట. సో అలాంటి లోకల్ టెంపుల్స్ అయినటువంటి చైత్యస్ కూడాను బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే అది వెల్ స్ట్రక్చర్డ్, వాళ్ళందరూ కలిసి ఉన్నారు, యూనిటీ ఇస్ ద స్ట్రెంత్ అనే కాన్సెప్ట్తో ఉన్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు వెళ్తే మడతెట్టేస్తారు, కాబట్టి వెళ్ళొద్దు అనుకొని చెప్పేస్తారు బుద్ధుడు.
ఓకే, ఇవి సంఘాల గురించి, గణాల గురించి. సో ఇప్పుడు మీకు ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఈ సంఘాలు కానీ, గణాలు కానీ ఇదంతా కూడా బాగా అబ్జర్వ్ చేస్తే డెమోక్రసీ అనేది మనకెవడో కూడాను కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. మనకి చాలా ప్రాచీన కాన్సెప్ట్ అనుకున్న విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈవెన్ బుద్ధుడున్న కాలంలోనే దీని గురించి ఉన్నది. బుద్ధుడు కానీ, జైనిజమ్స్ కానీ వీళ్ళిద్దరూ కూడాను ఈ సంఘాల గురించి, ఓకే, జైనిజం గురించి, సంఘాల గురించి అప్పుడే చెప్పేస్తారు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ యొక్క గ్రూప్స్ కూడా డెమోక్రటిక్గానే నడుపుకున్నారంట. ఇది టోటల్గా లెసన్ అంతా కూడాను. సో ఈ లెసన్లో ఏం నేర్చుకున్నాం ఒకటి చెప్తామా. జనా నుండి జనపదాలుగా మారాయి అనుకుని నేర్చుకున్నాం. జనా నుండి జనపదాలుగా మారాయి అనుకుని నేర్చుకున్నాం. సో జనపదాల్లో రాజా ఉన్నాడు. ఓకే, ఇక్కడ క్యాటిల్ మాత్రమే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆస్తి, క్యాట్లు, కవ్వు ఇవి. కానీ ఇక్కడ మాత్రం ఏం పెరిగింది, అగ్రికల్చర్ అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పవర్ అనుకుని నేర్చుకున్నాం. ఎప్పుడైతే అగ్రికల్చర్ స్ట్రాంగ్ అయిందో ఇక్కడ కూడాను రాజాస్ అనేవారు స్ట్రాంగ్ అయిపోయారో మొత్తానికి కూడా వీళ్ళు పవర్ఫుల్ అయిపోయారు. సో జన అనేది జనపదగా మారిపోయి ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఫిక్స్ అయిపోయి అగ్రికల్చర్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్ అయిపోయారు. సో దీనివల్ల ఏమైంది, పవర్ఫుల్ అయిపోయారు. ఎప్పుడైతే జనపదాలు స్ట్రాంగ్ అయ్యాయో చిన్న జనపదాలు J1, J2, J3 ఇలాంటి చిన్న జనపదాలు క్రియేట్ అయ్యాయి. ఇలా చిన్న జనపదాలు అన్నీ కలిసి ఒక మహాజనపదగా మారిపోయింది. అలాంటి వన్ ఆఫ్ ది మహాజనపద మగధ, అలాంటి వన్ ఆఫ్ ది మహాజనపద వజ్జి. సో వజ్జిలో మహాజనపదలో ఉన్నటువంటి మోనార్కీ చూసాం, అంటే ఒక రాజు పరిపాలిస్తే ఎలా పరిపాలిస్తారు అనేది చూసాం. వజ్జిలో చూస్తే సంఘ లేదా గణ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా రూల్ చేసుకుంటారు అనేది చూసాం అనమాట. గణ, సంఘ. ఇది టోటల్గా ఈ లెసన్ మొత్తం కూడా సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే. సో రేపు మరో మంచి లెసన్తో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.